హలో నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు మల్లేష్ అన్న. మల్లేష్. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్న, ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారన్న? ఇప్పుడైతే మాకు కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే మా యువ నాయకుడు మాలో వ్యక్తి మా నాయనన్న అంటే ఈశ్వర బస్సులో పుట్టిన వ్యక్తి తన నిలపైన ఇప్పుడు ఇక మొదటిసారి ఆయనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఏసీ నుంచి ఇప్పుడు ఆయన గెలుస్తారని చాలా నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలుస్తారంత నమ్మకం ఎలా చెప్తున్నారన్న? అంటే ఇంతవరకు ఆయన అధికారంలో లేరు కదా. లేరు, కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇప్పుడు చిన్నపిల్లల్ని చదివించడం, చనిపోతే ఎవరైనా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం చాలా చేసిండు. ఇంకా చాలా చెప్పడానికి చాలా ఉన్నాయి. మొన్న శ్రీమంతాలు చేసిన లేడీస్కి అది ఎవరు చేయలేదు ఇంతవరకు ఆ కార్యక్రమం గిట్ట చాలా చేసిండు. ఇంకోటి ఏంటంటే ఆయన బడుగు బలహీన ఆశాజ్యోతి మన నవీనన్న మెయిన్. ఎందుకంటే ఆయన చేసుకున్నటువంటి పనులు అని ఇప్పుడు గత 10 ఏళ్ళు కొన్ని ప్రభుత్వం చేసాయి. రోడ్లు సరిగ్గా లేవు, ఇక్కడ లైట్లు సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్ లేవు, కొన్ని డ్రైనేజ్ సరిగ్గా లేదు. ఇప్పుడు మన ఆయన వస్తే ఏంటంటే మాకు నమ్మకం, ఎందుకంటే చేసడానికి ఒక నమ్మకం ఉంది. నా పేరుకైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కానీ స్లమ్ ఎక్కువ ఉందని అక్కడ యూసుఫ్ గూడ, రెహమత్ నగర్, బోరబండ ఇదంతా ఉంది. ఇంత డెవలప్మెంట్ అవుతుందంటారా? ఒకరు నవీన్ యాదవ్ గారు వచ్చినా కూడా అధికారంలోకి చేస్తారా అందరిలాగా? ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్లు మారాయి కదా, ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. చేస్తారని నమ్మకం ఉంది. ఇంకోటి పైన రేవంత్ అన్న ఉన్నాడు, రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మా నాయన మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చూసిండు కాబట్టి. ఇప్పుడు ఎవరన్నా ఆయన గవర్నమెంట్ లేనప్పుడు చేసిండు కొన్ని పనులు. ఇప్పుడు గవర్నమెంట్ వస్తే ఇంకా పనులు అయితే మాకైతే చాలా నమ్మకం ఉంది. మాకంటే గోపీనాథ్ గారు ఆల్రెడీ 3 times గెలిచారు కదా. ఇట్లా 3 times గెలిచినారంటే వాళ్ళు అడ్డా అనుకుంటున్నారు జూబ్లీస్లో. ఇప్పుడు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి నవీన్ యాదవ్ గారికి. మరి వాళ్ళే గెలిచే అవకాశం ఉందా? మాకు తెలిసేదానా, మాకు ఇక్కడ ఈశ్వర బస్సులో ఎటువంటి మాకు ఏ పని జరగలేదు. మీరు చూసుకోండి, గత ప్రభుత్వం మా జనార్దన్ ఉండే అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ అయినాయి. తర్వాత మాకు ఎటువంటి ఏ పనులు కావాలి ఈశ్వర బస్సులో చెప్పండి. ఇప్పుడు చేసిన గవర్నమెంట్ 10 ఏళ్ళు ఏం చేసింది చెప్పని తెలుస్తుంది వాళ్ళకిట. ఇంకోటనా, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అంటున్నారు. దానికి మీరు ఏమని చెప్తారు? ఎంఐఎం పార్టీ వాళ్ళు చెప్పింటేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నవీన్ యాదవ్కి సీట్ ఇచ్చారంటున్నారు. ఇంతకుముందు అంటే ఎంఐఎం నుంచి అప్పుడు పోటీ చేసిండే, అప్పుడు ఓడిపోయిండు నవీన్ అన్న. కానీ ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది అన్న గిట. ఎందుకంటే ఇప్పుడు నవీన్ అన్న అనేది ప్రతి ఒక్కరి మనిషి ఆయన. ఇప్పుడు కుల మతాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతాడు ఆయన. కలుపుకుని పోతున్నాడు కాబట్టి నవీనకి ఏంటంటే నమ్మకం. ఇప్పుడు ఎంఐఎం అనే కాదు, ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మైనారిటీ ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, ఇక్కడ మన క్రిస్టియన్స్ ఉండొచ్చు, అందరిని కలుపుకునే వ్యక్తి నవీన్ అన్న. డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తారని ఒకవేళ గెలిస్తే ఇక్కడ ప్రజలకి? ప్రతి ఒక్కరు ఇలాగ ఎన్నికల ముందు అయితే హామీ ఇస్తున్నారు, గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. లే మాకు నవీన్ అన్న గవర్నమెంట్ లేకుండా పనులు చేసి కొన్ని. ఇప్పుడు గవర్నమెంట్ వస్తే పని ఎందుకు చేయడం? బరాబర్ ఆయన చేస్తాడు, పబ్లిక్లో ఉంటాడు అతను. పొద్దున్న లేవగానే ఇప్పుడు కొందరు ఏంటంటే తెల్ల షర్ట్లు వేసుకుని అది తిరుగుతాడు. అట్లా కాదు నవీన్ అన్న. పొద్దున్న లేచి నుంచి ఆయన ఏంటంటే బస్సులో ఇప్పుడు మేము యూత్లో అంటున్నాం. ఇప్పుడు మాకేటప్పుడు వినాయక చవితి ఏమైనా వస్తాయా, అరే మీకు ఏమైనా కావాలా, ఏమైనా చేయాలని ఆయన అడుగుతాడు అన్నింటికి. అది సో అయితే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఎండ్ ఎగిరిపోతుంది అనుకోవచ్చు. బరాబర్ ఎగిరిపోతున్నారా? మొన్న నామినేషన్లో చూశారు ఆ జనాభా. ఇప్పుడు డబ్బులు పెడితే రాలి జనాభా అంతా. ఆ జనాభాను చూసి నవీన్ గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఆల్రెడీ. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో నమస్తే బ్రో, మీ పేరు? మనోజ్ కుమార్. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీరు ఎవరు ఓటేస్తారు, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఈడైతే కాంగ్రెస్కే ఓటేస్తా అన్న, నవీన్ అన్న కాబట్టి. అసలు ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ అన్న ఉండేది, అప్పుడు పక్కా గెలుస్తుండే. దానివల్ల ఫాల్ట్ అయిపోయిన కానీ నవీన్ అన్న నిలబడి ఉంటే బై ఎలక్షన్ ముందే అసలు బై ఎలక్షన్ ఉండకపోతుండే. మీరు పార్టీని చూసి ఓటు వేస్తున్నారా లేకపోతే నవీన్ యాదవ్ గారిని చూసి ఓటు అయిపోతున్నారా? పార్టీ అని కాదన్న, నవీన్ అన్నని చూసే. ఎందుకు నవీన్ యాదవ్ గారు అంటే అంత అభిమానం, ఆయనకి ఎందుకు ఓటేస్తారు మీరు? ఇప్పుడు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా సరే ఏమైనా అవసరం ఉంది అని ఆఫీస్ కాడికి పోతే చూసుకుంటారన్న. అడిగి పోతే పని జరగదని ఉండదు, పక్క పని అవుతుంది. మరి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అనేది ఏం లేదు, చాలా ఘోరంగా రోడ్లు లేవు, కరెక్ట్గా స్కూల్స్ లేవు, ఇక్కడ మెడికల్స్ ఇవన్నీ లేవు. నవీన్ యాదవ్ గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారు ఇవన్నీ? ఆయన ఎమ్మెల్యే కాకముందే మస్తు చేసిండన్న. ఎమ్మెల్యే అయితే ఇంకెట్లా చేస్తాడన్న? కాకముందే అన్నీ చేసిండు, కాకముందే వాళ్ళకి మస్తు మందికి హెల్ప్ చేస్తాడు ఆయన. ఒకవేళ ఎమ్మెల్యే అయితే చేయడానికి ఏముందన్న, పక్కా చేస్తాడు. ఇప్పుడు వరకు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి నవీన్ యాదవ్ గారు ప్రజల్లో తిరిగారు, ప్రజల యొక్క సమస్యలు అడిగి పరిష్కరించారు. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంతకు ముందులాగే ప్రజల్లో తిరుగుతారా? ఎప్పుడు పోయినా కానీ ఇంటి దగ్గరికి ఆయన మిమ్మల్ని అంటే అందుబాటులో ఉంటారా మీకు? ఉంటాడన్న, పక్కా ఉంటాడు. ఆయన లేకపోయినా అన్న ఒక ఫోన్ చేస్తే చాలు, అరే నేను అన్న వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. ఇంకా
ఆల్రెడీ ఇక్కడ జూబ్లీస్ అంటేనే మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ 3 సార్లు వచ్చింది. వాళ్ళని కాదని నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు అయింది ఒక్కసారి గెలవలేదు. ఆల్రెడీ అక్కడ 3 టైమ్స్ గెలిచారు వాళ్ళు. అన్న 3 టైమ్స్ అంటే అప్పుడు పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు 50-50 ఉండే అన్న. నవీన్ అన్న లేకుండా ఉండే అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్, అట్లా అయింది. ఈసారి పక్కా గెలుస్తాడన్న. పక్కా గెలుస్తారు. ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే మీరు డెవలప్మెంట్ ఏం కోరుకుంటారు? ఇక్కడ ఏం డెవలప్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో బస్తీలో కానీ ఇక్కడంతా మా బస్తీలో చిన్న ఫంక్షన్స్ చేసుకోనికే కమిటీ లేదన్న, అదొకటి. ఇట్లానే మాకు స్పోర్ట్స్కి అన్న దానికి కూడా హెల్ప్ చేస్తాడు. కానీ ఎమ్మెల్యే అయితే వేరే ఉంటుంది కదా, ఆయన చేతిలో పవర్ ఉంటుంది, చూసుకోనికే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి చేస్తాడు. ఇంకా మా బస్తీలో చూడొచ్చు అన్న, ఆడ ముంగ ఏమంటారు కమాన్ కట్టిరు రోడ్ వేస్తామని, ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. ఇంతవరకు రోడ్ వేసిందే లేదు. మరి నవీన్ యాదవ్ గారు వస్తే రోడ్లు కానీ ఇవన్నీ చేసే నమ్మకం ఉందా? చేస్తాడన్న, పక్కా ఆయన చేస్తాడు. కూడా హామీలు ఇచ్చి ఏమన్నా తర్వాత మర్చిపోతారా? మర్చిపోవడం అనేది మాట ఉండదు అన్న, చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి ఇంత యూత్ ఇది అందరూ సపోర్ట్ చేస్తారు అన్న ఆయనకి. మరి యూత్ అంతా ఎవరితో ఉన్నారనుకో భావించవచ్చు మనం? నవీన్ అన్నతోనే అన్న. నవీన్ అన్నతోనే ఉన్నాం. సో మీరైతే ఎవరికి ఓటు వేస్తారు మరి ఫైనల్గా? ఓట్ ఫర్ నవీన్ అన్న. నవీన్ అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. హలో, నమస్తే అన్న, మీ పేరన్నా? లక్ష్మారెడ్డి. నా జూబ్లీస్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేస్తారు? ఏ పార్టీ వస్తుందన్న? మేము నవీన్ కుమార్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. ఎందుకన్నా నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఓటు వేస్తారు? ఆయనకు ఓటు వేయడానికి కారణం ఏంటి? ఆయన పబ్లిక్లో ఉన్నటువంటి మంచి వ్యక్తి, కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా చాలా మంచి చేశాడండి. పైపెచ్చిందంటే ఎవరు పిలిచినా కానీ పలుకుతుంటాడు ఆయన. సో ఆయన లాంటి మంచి వ్యక్తి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కంపల్సరీ కావాలి. ఆయన అయితేనే ఈ అభివృద్ధి చేయగలడు అనే నమ్మకం మాకుంది. అలాగే మా ఫ్యామిలీ ఓట్లను కూడా మేము డెఫినెట్గా ఆయనకి ఇప్పిస్తాం. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో పేరుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ స్లమ్ ఎక్కువ ఉంది, మొత్తం చాలా అంటే చాలా స్లమ్ ఉంది. ఈ స్లమ్ అంతా డెవలప్ చేయడం సాధ్యం అవుతుందా? 100% అది నవీన్ కుమార్ యాదవ్ గారికి అయితేనే చేయగలరు అది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా మొత్తం వాళ్ళు ఉన్నది కూడా ఎక్కువ స్లమ్లోనే ఉన్నారు. వాళ్ళకి సాధక బాధలు అన్నీ తెలుసు వాళ్ళకి, వాళ్ళ నాన్నగారు కానీ పోతే ఆయనకి కానీ. సో వీళ్ళందరికీ కూడా ఆయన ఫస్ట్ నుంచి ఉన్నది కూడా రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నారు. సో ఈ కార్పొరేషన్ నుంచి కూడా ఆయన చాలా అభివృద్ధి చేశారు. పోయినసారి 1-2 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. 40,000 చిలుకు ఓట్లు వచ్చినాయి. సో కాబట్టి ఆ సింపతి కూడా ఆయన మీద ఉంది. 100% ఈసారి గెలిచేది జూబ్లీహిల్స్లో నవీన్ కుమార్ యాదవ్ గారే. ఒకవేళ ఆయన గెలిస్తే మీరు ఏ డెవలప్మెంట్ కోరుకుంటున్నారని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి? ఇప్పుడు డెవలప్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆయన అన్నీ సక్రమంగా కావలిస్తాడు. డెఫినెట్గా అందరినీ కలుపుకొని పోయి కాన్స్టిట్యున్సీ కావాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కానివ్వండి, లేకపోతే వృద్ధుల పింఛను కానివ్వండి, స్త్రీనిధి కానివ్వండి, ఇవన్నీ కూడా డెఫినెట్గా చేస్తాడు ఆయన. ఆల్రెడీ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు 3 టైమ్స్ గెలిచారు కదా, మరి వాళ్ళ వైఫ్ సునీత గారు నిల్చుంటున్నారు. సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది అక్కడ సైడ్ నుండి? లేదండి, ఆయనకు ఆల్రెడీ 3 సార్లు టైం ఇచ్చారు. సో ఆయన చనిపోవడం బాధాకరమే. కాబట్టి ఆమెకి సింపతి ఏదో వస్తుంది అనుకుంటుంది, కానీ అంతకంటే ఎక్కువ సింపతి నవీన్ కుమార్ యాదవ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యక్తి. ఆమె ఎప్పుడన్నా పిలవాలన్నా కానీ రాదు ఆమె. ఈయనైతే జంటు డెఫినెట్గా అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా వస్తుంటారు. సో కాబట్టి ఆ పాజిటివ్నెస్ అనేది ఈయన మీద ఉంది పబ్లిక్. ఎన్నికల ముందు అందరూ హామీలు ఇస్తారు, నెరవేరుస్తారు. కానీ ఎన్నికలు వన్స్ అయిపోయి గెలిచిన తర్వాత ప్రజలు అందుబాటులో ఉండరు, ఏ డెవలప్మెంట్ చేయరని కొంతమంది అంటుంటారు. దానికి ఏం చెప్తారు మీరు? అందరిలాంటి నాయకుడు ఇది కాదండి నవీన్ కుమార్ యాదవ్ గారు. డెఫినెట్గా మాట ఇచ్చాడంటే, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారు కూడా అంతే. మాట ఇచ్చాడంటే మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి ఉంటారు. ఆ తండ్రి లక్షణాలు ఈయన పుణిగిపుచ్చుకున్నారు నవీన్ కుమార్ యాదవ్ గారు. డెఫినెట్గా మాట ఇచ్చిన మాట మీద నిలబడతాడు. అది ఎంతైనా కానివ్వండి, పార్టీనే ఎదురుతారు డెఫినెట్ ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం కోసం. ముఖ్యంగా ఈ స్లమ్లో డెవలప్మెంట్ ఫస్ట్ ఏం చెప్తారన్న? సమస్యలు ఏమున్నా ఏది ఫస్ట్గా డెవలప్ చేయాలంటారు ఇక్కడ? ఫస్ట్ ఈ డ్రైనేజీ ఉంది కదండి, వర్షం పడితే నీళ్ళన్నీ కూడా కొంచెం పొంగిపోతున్నాయి. ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో అది కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక ఈ స్లమ్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి వైద్యం ఒకటి, ఈ మలేరియా, ఈ వర్షాకాలంలో కొంచెం జలుబులు వస్తాయి, ఈ జ్వరాలు వస్తుంటాయి. వీటన్నిటికీ కూడా ఒక విద్యా వైద్యం అనేది ఆయన మంచి వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయనకు తెలుసు విద్య గురించి ఏంటనేది కూడా. సో విద్యా వైద్యం ఇవి కోరుకుంటారని స్లమ్లో ఉండేవాళ్ళు. ఫైనల్గా ఏం చెప్తారన్నా, ఏం చెప్పబోతున్నారు ప్రజలు? 100% నవీన్ కుమార్ యాదవ్ గారు గెలుస్తున్నారు. 11వ తారీఖు నెక్స్ట్ మంత్ 11కి ఈవీఎం బాక్సులు, బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతున్నాయి. నో డౌట్ అబౌట్ ఇట్. పక్కాగా 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నేను కుందారం గణేశాచారి, రాష్ట్ర బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి మేమే పీసీసీ ప్రెసిడెంట్ గారిని, ముఖ్యమంత్రి గారిని, మా జాల శ్రీనివాస్ గౌడ్, నేను అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ఇస్తానని, మీరు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ఏరియాలో
మరి బీసీకి ఇవ్వాలని అడిగిన వెంటనే ఇచ్చాడు. దానికి అనుగుణంగా గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గల్లీలో తిరుగుతున్నాం. దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక 85% ఉన్నారండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో. అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మరి గల్లీ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు, గెలిపిస్తామని చెప్తున్నారు. ఒక మంచి వ్యక్తికి, ఓ సమర్థుడు, ఓ విద్యావేత్త, ఇలాంటి మంచి వ్యక్తి టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. పార్టీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఓసీకి ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఓసీకి ఇచ్చారు. బీసీకి ఇచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము బీసీలంతా ఏకతాటిపై వచ్చి మరి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి కేసీఆర్ గారు వచ్చిరాని మాటలు మాట్లాడి ఓ రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నాడు. అవన్నీ వెనక్కి తీసుకోవాలి. 2.5 కోట్ల మంది అండి మాకు రాక ఒక సీట్ వచ్చింది. మరి మేమంతా హర్షం ప్రకటిస్తూ ఒక గెలుపు కోసం కృషి చేస్తుంటే ఓ రౌడీ షీటర్ అనడం మేము ఊరుకోం. ఆ మాట వెనుక తీసుకోవాలి. మాజీ సీఎం గారు మీరు చైతన్య రథం మీరు పార్టీ పెట్టిన కొత్తలో మీకు బండి కావాలంటే చైతన్య రథం కాబట్టి సాయం చేయలేక చిరంజీవి యాదవ్ నీ బిడ్డ పిల్లికి సాయం చేయలేదా? ఇప్పుడు నీకు రౌడీ షీటర్ కనబడుతుండా? మరి అదేవిధంగా మీరు ఎలక్షన్లలో మంచి వ్యక్తి ఆయనకు మేయర్ టికెట్ ఇచ్చారే, మరి అప్పుడు నీకు మంచి వ్యక్తి అప్పుడు కనబడలేదా రౌడీ షీటర్ అని? ఈ విధంగా మాట్లాడడం తప్పు. మీరే ఒక బాధ్యత గల వ్యక్తి, మామూలు వ్యక్తి వాడు చిన్నవాడు మాట్లాడినట్టే వేరు. మీరు ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం బాగుండదు. మీరు ఆ మాట వెనుక తీసుకోవాలి. మీరు దానికి బీసీ సమాజానికి కూడా క్షమాపణ చెప్పాలి. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చారు. బీసీలంతా మరి మా బీసీకి ఇచ్చారు టికెట్ అని చెప్పి మరి ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఒక 30,000 మందికి ఇక్కడ పట్టాలు ఇప్పించడం జరిగింది చిన్న సిరిసిల్ల మీద పేదవారికి. ఒకవేళ బీసీలకు ఇచ్చారంటున్నారు, నవీన్ యాదవ్ గారికి గెలిస్తే ఎన్నికల్లో ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? మేము బీసీలకి ఇస్తే ఖచ్చితంగా గెలిపించి నవీన్ యాదవ్ గారిని మంత్రి చేస్తామండి. మేము అడుగుతున్నాం, మేము మా బీసీ సంఘాల నుంచి మేము అడుగుతున్నాము. మరి నవీన్ యాదవ్ గారు గెలుపుతోటి ఆయన మంత్రి కూడా అవుతాడు. కానీ కూడా మేము మరి ముఖ్యమంత్రి గారిని, పీసీసీ ప్రెసిడెంట్ గారిని కూడా అడుగుతాం. ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఖచ్చితంగా గెలిచి ఈ నియోజకవర్గం అభివృద్ధి పరుస్తాడండి. నవీన్ యాదవ్ గారు గెలుపు మీద ఎందుకు మీకు అంత ధీమా ఉంది? నవీన్ యాదవ్ గారు ఒక బీసీ అభ్యర్థి. ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది మేము బీసీలమండి. దాదాపు 136 కులాలు బీసీలండి. మరి ఎక్కువ జనాభా మరి ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ జనాభా బీసీలు ఉన్నారు. మరి 42% రిజర్వేషన్ అన్నారు. మరి ఏమైంది అది? ఇంకా దాన్ని 42% మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు మాకు మాట ఇచ్చాడు. రాహుల్ గాంధీ మమ్మల్ని పిలిచాడు, నన్ను మా జాల శ్రీనివాస్ గారిని పిలిపించి తెలంగాణలో మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాను అన్నాడు. మాట తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టి మరి ఏది తమిళనాడు తరహా మరి 9th షెడ్యూల్లో పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అండి. నమస్కారం. హలో, నమస్తే అన్న. మీ పేరన్న? నా పేరు అనిల్ అన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎన్నికలు. మరి ఏ పార్టీ కోటేస్తారన్న? అంటే ఇప్పుడు దాకా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధిలో ఉంది. నవీన్ అన్న ఏంటో అందరికి తెలుసు. పేదోళ్ళ నుంచి జనాల్లోనే ఉంటారు నవీన్ అన్న. ఏ బాధ వచ్చినా నవీన్ అన్నకి చెప్తే ఒక సొంత మనిషికి చెప్పినట్టు ఇంకా జనాలకి తెలుసు. ఎవరు గెలుస్తారో కూడా తెలుసు. ఇంకా చెప్పేది ఏం విషయం లేదు దీంట్లో, అందరికి తెలుసు. ఎందుకంటే మంచితనం, ఎన్నో మంచి గొప్ప పనులు చేశారు. జనాలకి అందుబాటులో ఉంటారు, దగ్గరలో ఉంటారు. ఏదన్నా బాధ వచ్చినా పంచుకోవచ్చు. డైరెక్ట్ ఆఫీస్ ఇక్కడే ఉంది. అది ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఒకవేళ ఏ డెవలప్మెంట్ మీరు ఇక్కడ ప్రజలుగా ఏం కోరుకుంటున్నారు? ఏ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు నవీన్ అన్న ఎలా అంటే ఏ సమస్యలున్నా దాని మీద ఒకటి చేసుకుంటూ వస్తారు. అది ఏదైనా ఉంది, ప్రాబ్లం డ్రైనేజ్ ఉంది, ఏదైనా నవీన్ అన్న అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉంటాడు. నవీన్ అన్నకు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ఎమ్మెల్యే లేకుండానే ఇంత చేశారు. ఇంకా ఎమ్మెల్యే ఒక 10 ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఇంకా చేయగలడు ఆయన. నవీన్ యాదవ్ గారు ప్రజల్ని నిరంతరం తిరుగుతారు. ఇంటికి ఎప్పుడు పోయినా కూడా ఆయన ఏ సమస్య ఉన్నా అడిగి తెలుసుకొని సాయం చేస్తారంటున్నారు. అది ఎంతవరకు నిజంగానే చేస్తారు? ఆయన చేస్తారన్న. చేయకపోతే జనాలు ఊరికే రారు కదా. ఇప్పుడు ఒకళ్ళు అబద్ధాలు చెప్పచ్చు, 2 అబద్ధాలు చెప్పచ్చు. ఆయన ఏంటో జనాలకి తెలుసు కాబట్టి ఆయన ఎటు గెలుస్తారని అందరికి తెలుసు. ఇప్పుడు జనాల్లో లేకపోతే జనాలు ఒకళ్ళని 10 మందిలో 5 మంది అని చెప్తారు కదా, అరే ఏం సాల్వ్ అవుతుంది. కానీ అలా అంత పాజిటివ్గా నడుస్తుంది. నవీన్ చేస్తారు, ఆ నమ్మకం ఉంది కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అందరూ హామీలు ఇస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఒకవేళ ఎన్నికల తరువాతగానే వీళ్ళు ఇలాగే జనాల్లో ఉంటారు, తిరుగుతారన్న నమ్మకం ఉందా మీకు? ఒకటన్న, నవీన్ అన్న ఎన్నికల్లో ఉన్నా లేకపోయినా చేస్తున్నారు. ఆల్రెడీ చూస్తున్నా. ఇప్పుడు ఏ పదవి లేదు కదా నవీన్ అన్న.
అయినా చేస్తున్నారు. ఇంకా పవర్ వస్తే ఇంకా ఎంత చేస్తారు మీరే ఆలోచించండి. ఏం లేకుండానే ఒక పర్సన్ చేస్తున్నారంటే ఒక 10 వచ్చినాక ఇంకా బాధ్యతగా చేస్తారని నమ్ముతున్నారు జనాలు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గురించి ఏమంటారన్న? ఆల్రెడీ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు కదా. దాని గురించి ఐడియా లేదన్న. ఓన్లీ నవీన్ యాదవ్ గారు. ఎందుకంటే నవీన్ అన్న యాదవ్ గురించి జనాల్లో చూసింది వినింది తెలుసు కాబట్టి చెప్తున్నారు అంతే. ఇంకా వేరే పార్టీ గురించి ఏది చెప్పలేదు. ఎందుకన్నా ఆయనకు అంత క్రేజ్ ఉంది, యూత్లో అంత క్రేజ్ ఉంది, ఎందుకు మీరందరూ ఆయన వైపు నిల్చున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా జనాలకి అందుబాటులో ఉంటున్నారు, జనాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, వింటారు, టైం ఇస్తారు. అంటే ఒకటి అటాచ్మెంట్, ఏదైనా బాధ ఉంటే అరే ఒక అన్న ఉన్నారని అలా కనెక్ట్ అయ్యారు జనాలు. ఇక్కడ చాలా మంది వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మాకు ఒక కమిటీ హాల్ లేదు, ఏమన్నా ఫంక్షన్ చేసుకున్నా ఏమున్నా అని. ఒకవేళ ఆయన గెలిస్తే కట్టిస్తారా? దాని గురించి ఐడియా లేదన్న. జస్ట్ నవీన్ అన్న యాదవ్ అన్న గురించి చెప్తున్నాను. ఇంకా గెలిస్తే ఇంకా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారని నాకు నమ్మకం ఉంది. సో మీరైతే ఎవరికి ఓటు అయిపోతున్నారు? ప్రజలకు ఏం చెప్తారు? అదైతే చెప్పలేనన్నా, కానీ నవీన్ అన్న యాదవ్కి సపోర్ట్ తప్పకుండా గెలుస్తారని అంతే. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అక్క. నమస్తే. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓటు వేయాలంటే ఏమంటే ఆల్రెడీ 3 times గెలిపించారు కదా. సంక్షేమాన్ని, అభివృద్ధిని, తెలంగాణను కళ్ళల్లో, కడుపులో, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, స్టేట్లో ఉన్న పార్టీకి ఓటేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, నిధులు వస్తాయనుకోవచ్చు కదా ప్రజలు. ముఖ్యంగా 2.5 ఏళ్లల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణకు చేసింది ఏం లేదు, మిగతా 2 నెలల్లో కూడా చేయబోయేది కూడా ఏం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. 60 ఏళ్ళు ఆగమైపోయిన తెలంగాణను 10 ఏళ్లలో తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో దేశానికే అగ్రగామిగా నిలిచింది బాపు కేసీఆర్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ప్రతి రంగంలో అభివృద్ధిలో అగ్రగామిగా, సంక్షేమంలో అగ్రగామిగా, ప్రతి విషయంలో అగ్రగామిగా ఉంచింది. నాది తెలంగాణ అని గల్లా ఎత్తుకొని విధంగా చూపించింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, బాపు కేసీఆర్ గారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. 2000 పెన్షన్ పెంచినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. అది కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు, ప్రతి ఒక్కరికి రంజాన్కి తోఫా అన్నీ ఇచ్చినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కుటుంబంలో అంతర్గత గొడవలు ఉన్నాయి, దానివల్ల ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందని కానీ ప్రజలు భావించవచ్చు కదా. అంతర్గత గొడవలు అంటే ఏంటి? అంతర్గత గొడవలకు పార్టీకి ఏం సంబంధం? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, గొడవలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి కేసీఆర్ గారికి ఉన్న తెలంగాణకు ఉన్న పేగుబంధాన్ని ఎవరు చెరపలేడు, తురపలేరు. కడుపులో పుట్టినోళ్ళు కాదనుకున్నప్పుడు ఆయన గుండెల్లో పెట్టుకొని తిరిగే కార్యకర్తలం మేమందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక బీసీ అబ్బాయికి ఇచ్చారు టికెట్ అంటున్నారు, దాని మీద అంటే బీసీ అబ్బాయికి ఇచ్చినామా అని అనుకునేటోళ్ళు, బీసీ అబ్బాయి అని చెప్పుకునేటైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. ఇయ్యలేదు. ఇయ్యని విషయాన్ని ఎవరు మాట్లాడతలేరు. ఇప్పటి వరకు ఇస్తుందా ఇవ్వదా కూడా తెలియదు. ఇంకొకటి, బీసీలకు ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయిస్తామని చెప్పిండ్రు. ఆ బడ్జెట్ కేటాయించింది మాట్లాడలేదు వీళ్ళు కూడా. బీసీ అని చెప్పుకునే టికెట్ వచ్చిందని చెప్పుకునేటోళ్ళు కూడా ఎందుకు? ఇంకోటి, మైనారిటీ ఓట్లు ఎవరి సైడ్ ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే అసౌద్దీన్ కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, ప్రతి ఒక్క జూబ్లీ హిల్స్ బిడ్డ బీఆర్ఎస్ వైపే ఉన్నది. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అక్క, ఇంతకుముందు ఎంఐఎం పార్టీ తరఫున నవీన్ యాదవ్ గారు నిల్చున్నారు, 2nd ప్లేస్ వచ్చారు. అప్పుడు అంటే ఇంకోటి అసౌద్దీన్ ఓవైసీ గారు అఫీషియల్గానే సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, అదొక పెద్ద దెబ్బ అనుకోవచ్చు కదా బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ అట్లా నిలబడ్డా కూడా ముస్లింలు అప్పుడు గోపన్న గారికి వెన్నుదన్నుగా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా గోపన్న గారితోటే ఉంటారు. సునీతక్క గారిని గెలిపిస్తారు ముస్లిం. ఫైనల్గా ఏం చెప్తారు అక్క ప్రజలకి? అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, జ్ఞానులు కాబట్టి వాళ్లకు వినాశనాన్ని సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా బీఆర్ఎస్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? హర్ష ప్రభాస్ అన్న. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారన్న? 100% కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు అలా ఉన్నాయి. మన రేవంత్ రెడ్డి అన్న హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్కి చాలా మంచి పనులు చేశాడు. అలాగే ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో మన నవీన్ యాదవ్కి ఇచ్చి చాలా మంచి చేశాడు అనమాట. ఇక్కడ 10 ఏళ్ల నుండి పరిపాలన లేకపోయినా పేద ప్రజలకు చాలా సహాయం చేశాడు మన నవీన్ యాదవ్. అలాగే చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే మా ఆశలు అన్నీ తీరవడానికి, మాకు అన్ని సహాయం చేయడానికి మా నాయకుడు వస్తున్నాడు, మా చిన్న శ్రీశైలం కొడుకు వస్తున్నాడు, మా నవీన్ యాదవ్ అన్నట్టు ఆయనకి చాలా సపోర్ట్గా నిలబడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ ఉంది. అంటే కాంగ్రెస్ మీద 2 సంవత్సరాల నుండి కొద్దిగా వ్యతిరేకత మొదలైంది అంటున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలను సూపర్ 6 అన్నారు కానీ అది అమలు చేయలేదు కొన్ని. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా?
రేషన్ కార్డులు ఎవరన్నా ఇచ్చాడా బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకుడు? ఏ నాయకుడైనా ఇచ్చాడా? ఇవ్వలే. ఇది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? డబ్బున్నోళ్ళకి ఇచ్చారు, ఒక 2 ఎకరాల పొలం ఉన్నోడికి ఇచ్చాడు, ఎవరికైనా పేదోడికి ఇచ్చాడు. ఇవ్వలే. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఘనత మా కాంగ్రెస్ పార్టీది. మరియు ఇంకా నీకు ఆడలకి ఫ్రీ బస్ అంటే మామూలు విషయం కాదు. 1000 రూపాయలు 1500 ఓటు తీసుకుని వేసుడు కాదు. రోజు ఒక మనిషి హైదరాబాద్ వచ్చి వెళ్తే 2000. అలాగే ఒక జాబ్ ఉన్న మహిళకి రోజు అలా ఒక మా చెల్లె, ఒక అన్న, అక్క లాంటి వాళ్ళకి వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ ఛార్జీలు పేద కుటుంబాలకి చాలా ఉపయోగపడుతుంది. జాబ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల వాళ్ళకి రావట్లే. ఏంటంటే పందికొక్కులు ఒకటం తినేది ఇంతకుముందు అనమాట. ఇప్పుడు లంచాలు లేవు, ఏం లేవు. సొసైటీ క్లీన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి అగనిస్ట్గా వీడు ఇలాగే వదిలిపెడితే మనకు పుట్టగతులు కూడా ఉండవురా అన్నట్టుగా ఇప్పుడు ఈ దుష్ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. వాళ్ళ ఇంట్లో పరిస్థితే బాగలేదబ్బా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నీకు ఇక్కడ జూబ్లీహిల్స్లో నువ్వు కేటీఆర్ నిలబడమను, గెలుతురు చూద్దాం, గెలలేడు. తన్నీరు భాస్కర్ రావు నిలబడమని, గెలలేడు. కవిత నిలబడమని, వాళ్ళ ఇంట్లో వల్లే కాదు, బయట వాళ్ళ వల్ల. ఏమైంది మాగంటే ఆమె పేరు ఆమె వల్ల కాదు, బీఆర్ఎస్ నేత వల్ల కాదు, బీజేపీ నేత వల్ల కూడా కాదు. నవీన్ యాదవ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఆయన చేసిన మంచి పనులు ఆయన కలిసి వస్తాయి అన్నమాట. అంటే ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ గెలిచారు కదనా. ఇది వాళ్ళ అడ్డా అని చెప్పుకుంటున్నారు. ఓటర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూడా మా వైపే ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటన్నా? మా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఏంటి ఎస్సీ ఎలా ఉంటుంది? నోటికాడున్న ఫుడ్ని ఆయన నోట్లో పెట్టే ఘనత మా కాంగ్రెస్ పార్టీది, మా రాహుల్ గాంధీది. అలాగే ఆయన పక్కన కూకోబెట్టుకొని భుజం మీద చేయించుకుంటే ఘనత మా రేవంత్ రెడ్డి సారిది, మా కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అందరికీ చాలా మంచి చేస్తున్నాం. మీకు బీఆర్ఎస్ పార్టీ యాడ్ చేసింది, అవన్నీ మాకు కలిసి వస్తాయని మేము అనుకుంటున్నాం. బయట ప్రచారాలు వేస్ట్ అండి. మాకు చేసే మంచి పనులు మాకు కనబడుతున్నాయి. కళ్ళెదురు అందరూ ఈ గుండెల మీద చేసుకుని చెబుతారు. అవినీతి పరుడే చెప్పలేడు, మిగతా వాడు ఎవడైనా రేవంత్ రెడ్డి సార్ మంచి చేస్తున్నారని తెలిసిపోయింది అంతే. ఇంకా ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న నవీన్ యాదవ్ గారు? 50,000 పైగే మెజారిటీ వస్తుంది. అందరు జనాల్లో క్రేజ్ చూస్తుంటే అందరూ అనాలి వావ్, తప్పకుండా హస్తం గుర్తు వస్తుంది నవీన్ యాదవ్. ఓకే, 50,000 మెజారిటీ వస్తే మరి మంత్రి పదవి ఆశించచ్చా? ఏమన్నా క్యాబినెట్లోకి తీసుకొచ్చా ఆయన్ని? ఆయన పదవుల కోసం వచ్చిన వ్యక్తి కాదు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ప్రజల మనిషి, ప్రజలకు మంచి చేసే వ్యక్తి. ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన అయితే ప్రజల మనిషి, ప్రజలకి అండగా ఉండే మనిషి. ఆయన పదవులు ఆశించాడు, ఆయన మంచి చేయాలనుకున్నాడు. ఆ మంచికి మంచి తోడైనాడు మా రేవంత్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నమస్తే అక్క, మీ పేరు అక్క? నమస్తే, నా పేరు రామలీల. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదక్క, ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? తమ్ముడు కాంగ్రెసే వస్తుంది 100%. బల్ల గుద్ది చెప్తా. కాంగ్రెస్కి ఎందుకు ఓటేలక్క? ఎందుకంటే ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ 3 సార్లు గెలిచారు. సో ఆయన అడ్డాలో కాంగ్రెస్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ సతీమణి ఈసారి నిల్చుంటున్న సింపతి ఓట్లు పడచ్చు కదా ఏమన్నా? సింపతి ఉంటే ఓదారుస్తారు నాన్న, కానీ ఓట్లు వేయరు. ఎవరు సింపతితోని ఓట్లు వేయరు. ఎందుకంటే ఆల్రెడీ కంటోన్మెంట్లో చూసాం, ఆమెను గెలిపించారు, కానీ ఆమె దురదృష్టము ఆమె లేకుండా పోయింది. వీళ్ళకు సింపతి ఉండొచ్చు, సింపతి ఉంటే ఇంటికి పోయి ఓదార్చి ఏదో ధైర్యం చెప్పుకొస్తారు, కానీ ఓట్లు మాత్రం వేయరు. ఎందుకంటే తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆమెకు అంత లేదు, ఆమె నాలెడ్జ్ లేదు, ఆమె ఎప్పుడూ బయటికి రాలేదు. గతంలో కూడా మాగంటి గారి మీద మన నవీన్ యాదవ్ గారు పోటీ చేశారు కానీ గెలవలేదు. మరి ఈసారి బీఆర్ఎస్ మీద మరీ పోటీ చేస్తున్నారు కదా, ఈసారి ఎలా గెలుస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు గెలుస్తారు, ప్రజలకు తెలిసింది నవీన్ యాదవ్ అంటే ఏంటో ప్రజలకు తెలిసింది. ఆయన పవర్లో లేనప్పుడే ఇంతమందికి హెల్ప్ చేశారు, లక్షల మందికి హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తా అంటే పవర్లో వస్తే ఇంకా హెల్ప్ చేస్తాడు. ఎంతోమంది బీద వాళ్ళు బాగుపడతారు. అన్న జాబ్స్ లేకపోతే జాబ్స్, ప్రైవేట్ కంపెనీ అయినా సరే జాబ్స్ పెట్టించారు. తర్వాత ఇక్కడ వరదలు వస్తే కూడా వాళ్ళకి సహాయం చేశాడు. రేషన్ అంటే రేషను, ఆర్థికంగా అంటే ఆర్థికంగా సహాయం చేశారు. తర్వాత వాళ్ళకి ఏదైనా మేము అన్న అని అనగానే నేనున్నాను మీ ఎంబడి అని చెప్పేసి అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సాయం చేసే గుణం ఉంది నవీన్ యాదవ్ అన్న గారు. ఇంకోటక్క మనం చూసుకుంటే కాంగ్రెస్కి అధికంగా ఓట్లు చూసుకుంటే అక్కడ పల్లెల్లోనే పడాయి, రూరల్లోనే పడింది. కానీ హైదరాబాద్ దగ్గరికి వచ్చేదానికి ఎక్కువ బీజేపీకి వచ్చాయి, అలాగే చూసుకుంటే బీఆర్ఎస్కే వచ్చాయి, కాంగ్రెస్కి రాలేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇట్లా ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? తమ్ముడు మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఊర్లలో అందరు కళ్ళు తెరిచిండ్రు. టీఆర్ఎస్ అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది. బీజేపీ అంటే మతతత్వం, అందరినీ రెచ్చగొడతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు రారు.
అవునా? వాళ్ళు మొన్న ఒక అతన్ని ఎవరో షూట్ చేశారు, గోరక్షకుడా ఎవరో ఉంటే. మనము నిజంగా వాళ్ళని నమ్మి మోసపోతున్నాం, బీజేపీ వాళ్ళని. గోరక్షకులు కాదు వాళ్ళు, గోభక్షకులు. మీరు ఒకసారి చూడండి, మొత్తము వాళ్ళే బయట దేశాలకి గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో తెలిసిపోయింది వీళ్ళంతా చెప్పినంత న్యాయం ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమీ శుద్ధపూసలు ఏం కాదు. ఇక్కడ మనల్ని రెచ్చగొడుతున్నారు. మన పిల్లలు ఆలోచించాలి. ఆర్ఎస్ఎస్ ఒకటి పెట్టిండ్రు. ఈ ఇండియాలో జరిగే ఘటనలకి కానీ దురంకాలకు కానీ ఆర్ఎస్ఎస్ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్. కారణం ఆర్ఎస్ఎస్ఏ. ఎందుకంటే ఈయన ఆర్ఎస్ఎస్ని ముందు ఆయన భగవత్ ఉన్నాడు కదా, యాక్చువల్లీ కర్ణాటకలో బ్యాన్ అయింది, ఇప్పుడు తెలంగాణలో కూడా బ్యాన్ చేయాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళనే చిన్న పిల్లల యూత్ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎవరిని ఎట్లా చేయాలా, ఎవరిని కొట్టాలా, ఏంది చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అది పెద్ద ఎంత అదొక స్కామ్ లాగానే పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళకు అసలు దేశభక్తి కోసం కాదు. దేశభక్తి అయితే మణిపూర్లో జరిగినప్పుడు ఎందుకు పోలేదు? మణిపూర్లో అంత పెద్ద సంఘటనలు మహిళలను ఎట్లా చేసిండ్రు, ఎందుకు పోలేదు? వాళ్ళ ఏరియా ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ మహిళలని ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు, రేప్ చేసి చంపేస్తున్నారు. మరి ఈ దేశభక్తి ఎక్కడ పోయింది? మోడీ కళ్ళు మూసుకుండా, గుడ్డివాడా, ధృతరాష్ట్రుడా? దేశభక్తి ఎక్కడ పోయింది? అన్నీ చెప్తున్నాం మేము అంధభక్తులు అంటే నిజంగా అంధభక్తులే, కళ్ళు లేవు వాళ్ళకి. దళితుల మీద దాడులు చేస్తారు అంటే దళితులు హిందువులు కాదా? వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు మేము ఇప్పుడు 45 ఇయర్స్ నాన్న, 45 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరు హిందువులు అంటే దళితులు హిందువులే, ఎస్టీలు కూడా హిందువులే, కొండ జాతి వాళ్ళు కూడా హిందువులే. అందరు గుడిలలోకి పోయినరు. ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక దళితులు గుళ్ళలకు రావద్దు అనడం ఏంటి? ఎక్కడుంది? నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు సమాజాన్ని? ఇంకా మా పిల్లల మనసులో నువ్వు అదేమంటారు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నావు. ఆయనను వచ్చి మాట్లాడమని, యోగిని వచ్చి మాట్లాడమని, మోడీని వచ్చి దాని మీద ఒక్కటి లేదు. ఇప్పుడు బీహార్లోనే పబ్లిక్, మొన్న నేను అహ్మదాబాద్ వెళ్ళాను ఒక ట్రైనింగ్కి. అక్కడ చూడండి ఒక్క అంబేద్కర్ స్టాచ్యూలే. అంటే నువ్వు అంబేద్కర్ నువ్వు గౌరవిస్తున్నావా? అక్కడ నువ్వు ఫస్ట్ అక్కడ డెవలప్ చేసుకో. ఏమనంటే ముస్లింల షాప్లకు పోవద్దు. నువ్వు ఫస్ట్ నీ గుజరాత్లో ముస్లింలను వెళ్ళగొట్టినాక అప్పుడు మా ఇండియాకి వచ్చి మా హైదరాబాద్కి వచ్చి మాట్లాడు. ఫైనల్గా ఏం చెప్తారు అక్క ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు నిజంగా ఆలోచించి మంచిగా మనం డెవలప్ కావాలా, మన పిల్లలు చదువుకోవాలా, మన పిల్లలకి జాబ్స్ రావాలా అని చెప్పి మీరు అనుకుంటే కంపల్సరీ కాంగ్రెస్కి నవీన్ అన్నకు ఓటేసి గెలిపించండి. అప్పుడు చూడండి మీ పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో. అప్పుడు మేమే వచ్చి మాట్లాడతాం. థ్యాంక్స్ అక్క. వెల్కమ్. హలో, నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సూర్య అండి. ఓకే. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నాను? బీఆర్ఎస్ గెలుస్తుందండి, దానిలో ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఇలా గోపీనాథ్ చేసిన సేవలు కావచ్చు, గత 10 సంవత్సరాల కేసీఆర్ చేసిన సేవలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఇలా 22 నెలల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన, ఇచ్చిన 6 హామీలతో పాటు 420 420 హామీలు ఇచ్చి అన్నీ కూడా మోసం చేసిండు. కాబట్టి ఈ అన్నీ ఇప్పుడు సరి అయిన బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలంతా కూడా బాగా ఆలోచనలో ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అంటున్నారు, కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ సతీమణి వచ్చారు కాబట్టి ఆమె ఎప్పుడు ప్రజల్లో తిరగలేదు, బయటికి రాలేదు. ఆమెకు రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. మరి ఆమెకు ఓటు వేస్తారని ఎలా భావిస్తున్నారు? ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్కు ఉన్నది ఏంటంటే క్యాండిడేట్ అనేది కూడా ముఖ్యం కాదు. ఇలా వాళ్ళ భర్త చేసిన సేవలు కావచ్చు, ఇలా కేసీఆర్ గారిని చూసేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేయమనండి, నవీన్ యాదవ్కు 20,000 ఓట్లు పడేది పోయి 10,000 ఓట్లు తగ్గిపోతాయండి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఓటేస్తే మాకు ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుకోవచ్చు కదా, బీఆర్ఎస్ చూస్తే ఇప్పుడు అధికారంలో లేదు, సో వాళ్ళకు ఉన్నది ఏంటి? కాంగ్రెస్. మరి కాంగ్రెస్కి ఓటేస్తారని మనం భావించవచ్చు కదా. ఓకే అండి, అయితే ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఈ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఇవాళ అభివృద్ధి అనేది జరగదండి. ఇలా అన్నీ గెలిచి ఇలా గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇచ్చిన హామీలన్నీ మోసం చేసి ఈ ఒక్కటి గెలవగానే ఇలా అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుద్దండి? ఎక్కడ జరుగుద్ది? అసలు ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిన కాడ, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన కాడ కూడా
నియోజకవర్గానికి ఇప్పటి వరకు తట్టమొరం పోయలేదండి. ఇప్పటి వరకు ఏం చేశారని, ఏం నిధులు ఇచ్చారు, ఏమి ఇచ్చిన హామీలు ఏది ఒకటి నెరవేర్చిందని చెప్పండి, మీరే చెప్పండి. మన బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో అంతర్గత గొడవలు నడుస్తున్నాయి, దానివల్ల పార్టీకి నష్టం వస్తుంది, అలాగే ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మీరేమంటారు దానికి? అట్లేముండదండి, కేసీఆర్ గారు అంటే పవర్ఫుల్ నాయకుడు. ఇలా కాంగ్రెస్లో ఎన్నో నడుస్తున్నాయి. ఇలా సొంత బిడ్డను కూడా, పార్టీ ముఖ్యం బిడ్డను కూడా సస్పెండ్ చేసినాయంటే మామూలు కాదండి. ఇలా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అట్లాంటి వ్యక్తి కాదు. ఇలా కేసీఆర్ గారికి పార్టీ ప్రజలే ముఖ్యం. ఇలా కుటుంబం కాదు. రేపు తప్పు అవసరమైతే కొడుకు తప్పు చేసినా వెళ్ళగొడతాడు తప్ప ఉంచుకొని కాపాడుకునే అంత క్యారెక్టర్ కాదండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ ఓట్లు చాలా కీలకం. 1,00,000 పైన ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళంతా కాంగ్రెస్ వైపే ఉన్నారంటున్నారు. ఎందుకంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేసిందంటగా. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా ఆ సైడ్ పోతే మరి మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని? బీఆర్ఎస్కి గట్టి దెబ్బ అనుకోవచ్చు కదా మనం? కాదండి, మైనార్టీలను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మైనార్టీ మొత్తం మెజార్టీ ఓటింగ్ అంతా ఇలా బీఆర్ఎస్కే ఉంది. చూడండి మీరు ఎక్కడ కూడా. మేము ఇప్పటివరకు తిరిగిన మైనార్టీ కుటుంబాలంతా దాదాపు బీసీలు ఏ విధంగానైతే వన్ సైడ్ ఉన్నారో మైనార్టీ కూడా వన్ సైడ్ ఉన్నారండి. కానీ బీసీలంతా నవీన్ యాదవ్ సైడ్ ఉన్నారు అంటున్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే వస్తుంది. ఎవరైతే జనరల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసాక రావట్లేదు బయటికి ప్రజలు. మనకి మెయిన్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు కీలకం కదా మనకి ఇక్కడ. అవునండి, అవన్నీ కూడా ఇలా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. ఇలా చూడండి మీరు, ఇప్పుడు కాదు కదా 11వ తారీఖు వరకు మళ్ళీ మీరు సర్వే రిపోర్ట్లో మీరే చెప్తారు. ఇలా 1 వేలో ఉంటుంది. చూడండి మెజార్టీగా ఇంతకుముందు గోపీనాథ్ గారికి కన్నా 400 మెజార్టీ వస్తుంది. ఈసారి ఎక్కువ వస్తుంది అండి. ఓకే, థ్యాంక్స్ సార్. నమస్తే అక్క, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ కోటేస్తారు అక్క? ఏ పార్టీ అంటే ఇప్పుడు మనకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేయాలనుకుంటాం. అది ఎవరికొరకు వేయాలి, ఎవరికి వేస్తారు? అదే ఎవరికి వేయాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు హేమంత్ రెడ్డి గారు ఫోటోలు తీసుకెళ్ళారు, ఆధార్ కార్డులు అట్టుకెళ్ళి ఫోటోలు తీసారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. తీసి అప్పుడే సంవత్సరం పైన అయిపోయింది, దానికి సమాధానమే లేదు. ఇప్పుడు మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళు మట్టి ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు అది కేసీఆర్ వచ్చాడు, ఆయన ఏమి ఇల్లు ఏదో ఇచ్చేవాళ్ళకి ఇచ్చాడు, మాకు ఎవరికి రాలేదు. ఎంతంత అద్దెలు కడుతున్నాం మేము, కష్టపడి ఆ అద్దెలకే సరిపోతుంది. మాకు ఇల్లు అన్నది ఇస్తారని మేము ఎంతో ఆశతో హేమంత్ రెడ్డి గారు వస్తారని అప్పుడు మేము ఓటేసాం. ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఈ కేసీఆర్ పోతే ఆయన ఇస్తాడన్న, ఆయన కూడా ఏదో తీసుకెళ్ళాడు ఇస్తాను అంటున్నాడు, ఆయన ఇస్తలేదు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నిల్చుంటున్నారు ఇక్కడ, ఆయన ఇస్తారని నమ్మకం ఉందేమన్నా? నమ్మకం ఎవరి మీద లేదు. ఇప్పుడు ఎవరిస్తే వాళ్ళకే వేద్దామని మా ఆశ. మీరు ఓటు వేస్తేనే కదా అక్క తెలిసేది, ఓటు వేయకుండా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మరి నేను రోజులైందిగా ఫోటోలు తీసుకెళ్ళి, మరి ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. మేము మధ్యలో 15 ఏళ్ళు పని చేసేది, వంట పని చేసో ఇంట్లో పని చేసో మేము బతుకుతాం. 20 ఏళ్ళు పైన 25 ఏళ్ళు పైన అయింది. మేము జవహర్ నగర్లో ఉంటాం, మా ఓటు కూడా జవహర్ నగర్లో ఉంది. అదే మేము ఇప్పుడు అద్దెలకి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అద్దెలో ఫుల్గా పెంచారు. అద్దె ఇల్లు కూడా దొరుకుతులేదు, ఖాళీ చేద్దాం. అలాంటప్పుడు మాకు లేని వాళ్ళు అందరికీ ఒక ఇల్లు ఇస్తే మేము ఆయన పేరు చెప్పి ఆయన పొడవ పెట్టి పూజ చేద్దాం. ఆయన గెలిపించాం మన ముఖ్యమంత్రిగా, హేమంత్ రెడ్డి గారినే గెలిపించాం. కేసీఆర్ని ఓడిచ్చారు అందరూ. అలాంటిదప్పుడు మాకు ఏదో ఫోటోలు తీసుకెళ్తాక ఇల్లు రాలేదు. అదే మా ఇప్పుడు ఇచ్చిన బాబునే పర్లేదు, మాకు ఇల్లే కావాలి. అద్దెలు కట్ల ఎమ్మెల్యేగా వీళ్ళు నిల్చున్నారు, వీళ్ళు ఎవరో ఒకరు గెలిస్తేనే కదా మీకు ఇచ్చేది ఇల్లు. అప్పుడు గెలిచారు కదా ముఖ్యమంత్రి, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదండి. అరే మరి ఇస్తానంటే మేము వేస్తాం. ఇవ్వనంటే ఏమనంటే అది ఏమో తర్వాత ఇవ్వాలి. ఒక ఇల్లు అసలు చాలామంది మీరు ఎంక్వైరీ చేసి ఎంతమంది అద్దుకున్నారో దాన్ని బట్టైనా మీరు ఇవ్వాలి. మాకు కొడుకు కూడా లేడు, మేము అలా కష్టపడి పనిచేసి మనమల్ని ఎట్టుకుని బతుకుతున్నాం. మీరు ఏమైనా రాసుకుంటే రాసుకోండి. థ్యాంక్స్ అక్క. హలో నమస్తే అన్న, మీ పేరు? అన్న నా పేరు శ్రీశైలం, అందరికీ ఫస్ట్ జై శ్రీరామ్. ఓకే అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారన్న? అన్న పక్కా నవీన్ అన్న వస్తాడన్న. మేము పార్టీని చూసి కాదు నవీన్ అన్న చూసి వేస్తున్నాము. ఎందుకంటే గత 3 years నుంచి మాదండి గోపీనాథ్ గారు గెలిచారు. మీరు చూడవచ్చు, మా సైడ్ రోడ్ చూడవచ్చు. మా ఇస్స కూడా బస్సు సైడ్ అయితే ఒక్క రోడ్ అయితే వేయలేదు అసలు. ఇప్పుడు శాంక్షన్ ఇప్పుడు చేస్తున్నారు చెప్పాలంటే, ఓట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి ఇప్పుడు మెజారిటీకి టీఆర్ఎస్ కావాలి ఇటు సైడ్, అందుకో రోడ్ శాంక్షన్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు మొత్తం ఇటు సైడ్. గత 3 years నుంచి మా సైడ్ వర్షం పడ్డది అనుకన్నా మొత్తం ఇది మొత్తం వరద అయిపోతుంది అన్న ఒకటేసారి. మొత్తం ఇటు సైడ్ వర్షం పడితే మళ్ళీ వైర్స్ మొత్తం కాలిపోయి కింద పడతాయి, పిల్లలకి ఖరాబ్ అవుతారు. మళ్ళీ ఇటు సైడ్ ఒక యూత్ లేదు. ఇప్పుడుకి నవీన్ అన్న గ్యాదర్ చేస్తున్నారు అంత యూత్.
నెక్స్ట్ మళ్ళీ నవీన గెలిస్తే మాకే మంచిది అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే డెవలప్మెంట్ చూసుకుంటే చాలా ఉంది చేయడానికి. అంత డెవలప్మెంట్ సాధ్యం అవుతుందా చేయడం? ఎందుకంటే ఎన్నికల ముందు అందరూ చెప్తారు, హామీలు ఇస్తారు, కానీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు ప్రజల్ని అన్న. అప్పుడు మేము పోయినసారి మేము టీఆర్ఎస్కే సపోర్ట్ చేసిండే అన్న. మేము టీఆర్ఎస్కి మా ఇంట్లో మొత్తం 4 votes టీఆర్ఎస్కే ఉండే. కానీ ఈసారి ఏంటంటే పక్కన నవీన నాకు ఛాన్స్ ఇస్తున్నాము, నవీన నాకు ఛాన్స్ ఇచ్చి ఒకసారి గెలిపిస్తాము. గెలిపించినాక నెక్స్ట్ ఇప్పుడు నవీన చేయకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ మేము చెప్తాము, అట్లేం లేదు. మేము నవీనకే సపోర్ట్ అని కాదు, నవీన చేస్తాడు మా అన్న నవీన. ఆయన మీద అంత నమ్మకం యూత్లో ఎందుకు ఆయనకు అంత క్రేజ్ ఉందంటే ఏం చెప్తారు? అంటే మా బస్సు సైడ్ నుంచి అయితే యూత్ నుంచి అయితే మొత్తం నవీనన్న అంటున్నామన్నా. నెక్స్ట్ ఇప్పుడు నవీనన్న చేయాలి, పక్క చేస్తాడు, మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారా నవీన్ యాదవ్ గారు? ఎప్పుడు పోయినా కలుస్తారా, అందుబాటులో ఉంటారా? అన్న మీకు రీసెంట్లీ ఒక చిన్న స్టోరీ చెప్తానన్నా. మా ఫ్రెండ్కి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కన్నుకి కొంచెం ఇక్కడ దెబ్బ తాకింది కన్ను లోపల. నైట్ 2 అనుకుంటా, 2కి నవీనన్న వాళ్ళ ఇంటికి డోర్ కొడితే నవీనన్న డైరెక్ట్ వచ్చేసి మనల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి మొత్తం ట్రీట్మెంట్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఒక్క రూపాయి మా ఫ్రెండ్స్ వాళ్ళని పెట్టలేదు, మొత్తం ఆయననే చూసుకున్నాడు. మొత్తం ఆపరేషన్ అయినాక బస్సులో చెప్పుకోలేడు ఎవరికి, అరే ఇట్లా చేశారని చెప్పేసి. కానీ మాకు తెలుసు, మా యూత్కి తెలుసు ఇట్లా చేశాడని చెప్పేసి. అంటే ప్రజల్లో తిరుగుతారా, బస్తీలలోకి వచ్చి చెక్ చేస్తారా ఆయన ఎలా ఉన్నాయి కానీ అంత సమస్యలు ఏంటో తెలుసుకుంటారా? రీసెంట్లీ ఒక 7 days వెనకాలనే వచ్చిండు అన్న. నవీన 7 days వెనకాలనే వచ్చి మొత్తం బస్సులో చూసుకున్నాడు. నవీన నాకు చెప్పాము అన్న, ఇలా మెజారిటీ చాలా మంచిగా ఉందన్న, రోడ్డు మంచిగా లేవన్నా చెప్తే, నువ్వు మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. 3 సార్లు వాళ్ళకే ఇచ్చారు, ఫస్ట్ మాకు ఛాన్స్ ఇస్తే నేను ఏందో చూపిస్తా అంటాను. అట్లా అని చెప్పి పక్క నవీనకే ఓటేస్తాం. ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ బస్తీలలో ఏం డెవలప్ కావాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్, హెల్త్ ఏంటి, ఏమి రోడ్స్ ఏంటి అన్న? ఫస్ట్ ఇప్పుడున్న చిన్నపిల్లల జనరేషన్లో మొత్తం గలీజ్గా తయారవుతున్నారు అన్న చిన్నపిల్లలు. ఒక రెజ్లింగ్ అనేది ఒక తాలీం అనేది క్రియేట్ చేయాలి. బస్సీకి ఒక తాలీం ఉందనుకోండి, చిన్నపిల్లలు మొత్తం పొద్దుగా లేచి వర్కౌట్స్ చేస్తారు. వాళ్ళకి అప్పుడు ఈ సిగరెట్లు, గంజాయి, స్మోకింగ్ ఇవన్నీ వాళ్ళకి థాట్స్ రావు. ఇప్పుడు అవన్నీ లేకుండా పొద్దుగా లేవగానే ఇట్లా స్కూల్స్కి పోకుండా మెజారిటీ అట్లనే జర ఖరాబ్ అవుతుంది చెప్పాలంటే. ఇసగూడ బస్సు కాదు, అంతే అన్ని స్టేట్స్లో ఇట్లా అవుతుంది. నన్ను అడుగుతానైతే ఒక కమిటీ వాళ్ళు ఉండాలి, ఒక యూత్ ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమో చేస్తా అంటే సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ మాకు ఇస్తాడు, మేము ఇప్పుడు అనుకుంటాం అన్న ఇలా గణేష్ని పెడుతున్నామంటే పెట్టండి నేను చూసుకుంటా. అట్లా మాకు ఒక సపోర్ట్, అందరికి సపోర్ట్ ఇస్తే చిన్నపిల్లలకి ఒక పెట్టాలి. తాలీమైనా, జిమ్ అయినా బస్సు సైడ్ నుంచి పెట్టాలి, ప్రతి బస్సులు ఇట్లా పెట్టాలి. మరి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని నమ్మకం ఉందా గట్టిగా? అంటే గెలుస్తారా లేకుంటే బాజీ మెజారిటీతో గెలవబోతున్నారు అన్న? మీరు పోయినసారి చూడొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళది 60,000 మెజారిటీతో వాళ్ళు గెలిచారు. అప్పుడు నవీనన్న లేడు, కానీ ఇది ఆయన అసరుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, ఆయనవి 40,000తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కానీ ఈసారి పక్కా 20,000 నా ఫ్రెండ్సే ఉన్నారు. మేము పోయినసారి చెప్తున్నాం కదా, మేము టీఆర్ఎస్కి వేసినాము, ఈసారి పక్కా నవీనన్నకి వేస్తున్నాము, నవీనన్న మెజారిటీతో గెలిపిస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ బ్రో. నమస్తే అన్న, మీ పేరన్నా? నమస్తే అన్న, నా పేరు శివానా. జూబ్లీహిల్స్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారన్న? జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ అంటే ఇప్పుడు మెయిన్ ఆలోచన చేసేది అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఓటేస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత అయితే వచ్చింది అంటున్నారు ప్రజలు చాలామంది. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది ఏమీ లేదంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? వ్యతిరేకత అనేది ఏం లేదన్న. ఇప్పుడు ఏదైనా సరే 2 years అయింది. ఇప్పుడు మన ఇంట్లో ఒక అబ్బాయి పుట్టినా కానీ అప్పుడే పుట్టంగానే పెరిగి నడుచుకుంటే వెళ్ళాడు కదా, టైం పడుతుంది దేనికైనా కానీ. అంటే ఇది కూడా అంతే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా టైం ఉంది కదా, 3 years ఇంకా టైం ఉంది. ఆ 3 years లోపల వాళ్ళు చెప్పినవన్నీ నెరవేరుస్తారన్న. డెవలప్మెంట్ అనేది చేస్తారంటారా? ఎందుకంటే స్లమ్ ఎక్కువ ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. నవీన్ యాదవ్ గారు చేస్తారనే నమ్మకం ఉందా మీకు? 100% అన్న. ఎందుకంటే పదవి లేనప్పుడే ఆయన ప్రజల్లో ఉన్నాడు, ప్రజల బాధలను చూసుకొని అన్నీ సెట్ చేసిన అన్న. ఇప్పుడు పదవి చేతికి వస్తే అన్న ఇంకా చేయడానికి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న. ఆల్రెడీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళ సతీమణి నిల్చుంటున్నారు కాబట్టి ఒక స్త్రీ అని లేకపోతే సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే సానుభూతి ఉండొచ్చు, బట్ కానీ యువకులకే తెలుసు కాబట్టి స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తి, ప్రజల్లో 15 సంవత్సరాల నుంచి పోరాటం చేసే వ్యక్తికి నవీన్ అనేది కంపల్సరీ. ఆ సానుభూతి మాత్రం వర్కౌట్ కాదు. నవీన్ అన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు 100%. ఇప్పుడు కారు పార్టీ కోసం తిరిగినా కానీ మన బీజేపీ పార్టీ కోసం తిరిగినా కానీ ఓట్లు మాత్రం 100% నవీన్ అన్నకి మాత్రమే మొగ్గు చూపుతాయి, అయితే వాస్తవం. ఎందుకంటే నేను కూడా ఈ కాన్స్టిట్యూన్సీ కాదు, నేను వేరే కాన్స్టిట్యూన్సీ వచ్చినా, నేను గ్రౌండ్ లెవెల్లో కూడా నేను చూసినా, ఎక్కడ చూసినా కానీ మనసులో మాత్రం నవీన్ ఉన్నాడు, బయటకు మాత్రం వేరే పార్టీకి తిరుగుతున్నారు.
కానీ ఓటు మాత్రం కంపల్సరీ నవీనన్నకు మాత్రం పడితేనే ఆలోచన ఉంది అన్న. ఒకవేళ నవీన్ యాదవ్ గారికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ గెలిస్తే మీరు ఏ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఇక్కడ ఏ పనులు జరగాలని మీరు కోరుకుంటున్నారన్న ఎక్కువగా? ఇప్పుడు చెప్పుకుంటామంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే ఒక దిక్కు రిచ్ ఏరియా ఉంది, ఒక దిక్కు చూస్తే స్లమ్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ మెయిన్ ఏంటంటే రోడ్లు బాగుండాలి, డ్రైనేజ్ బాగుండాలి. రోడ్లు బాగుంటే ఇప్పుడు డ్రైనేజ్ బాగుంటే వర్షం పడ్డా కానీ కొన్ని ఇళ్ళల్లో కూడా వాటర్ వే సమస్యలు చాలా ఉన్నాయి. కంపల్సరీ ఆల్రెడీ కూడా పనులు స్టార్ట్ చేసారు, రోడ్ల వర్క్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ కానీ. ఇక గెలిస్తే మాత్రం ఏదైనా సరే పవర్ ఉంటే మాత్రం పని మాత్రం కంపల్సరీ చేస్తాడు. పవర్ లేకున్నా కానీ అన్న ఎన్నో చేసిండు. పవర్ ఉంటే మాత్రం ఏదైనా కానీ చేయడానికి అన్న ముంగల్కి వస్తాడు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా నవీన్ యాదవ్ గారికి ఒక అపోహ అయితే ఉందో, కొంచెం రౌడీగా గూండాగా ఇలా ఉంటారని. దాని గురించి మీరు ఏమంటారన్న? కొంతమంది ఇక్కడ ప్రజలను అడిగితే ఆయన చాలా మంచివారు, ఇక్కడ ఎప్పుడు ప్రజల్లో తిరుగుతారు, నిరంతరం మా అవసరాలను అడిగి తెలుసుకుంటారంటూ, అది ఎంతవరకు నిజమన్నా? ఒక్కరు చూడండి అన్న, పండ్లు కాసే చెట్టుకే రాళ్ళు ఎక్కువ కొడతారు, అదేవిధంగా పని చేసేవానికే దుష్ప్రచారాలు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు దుష్ప్రచారాలు చేసిన మాత్రం జనాల గుండెలు అయితే మాత్రం మంచి పేరే ఉంది. రౌడీ అని వాళ్ళు అనుకుంటారన్న. ఏదైనా సరే ఇప్పుడు పండ్లు కాసే చెట్టుకే రాళ్ళన్నది ఎక్కువ వేస్తారన్న, కొట్టోళ్ళ దానికి ఎందుకు వేస్తారు? అన్న క్యాడరు అన్న బలం గట్టిగా ఉంది కాబట్టి ఏదో ఒక దుష్ప్రచారం చేసి అన్నని ఇలా బ్లేమ్ చేయాలని చెప్పి ఇక్కడ వాళ్ళు అంటారు. కానీ అది ఏమాత్రం కూడా బ్లేమ్ కాలేడు. 100% అన్న మనిషి అందరి గుండెలలో ఉన్నాడన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? ఇందిరా శోభన్మ. ఓకే మేడం, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా మేడం, ఏ పార్టీ గెలవబోతుంది మేడం? కాంగ్రెస్ పార్టీ, ఇంకా దాంట్లో డౌట్ ఏముంది? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు మేడం? సో ఇక్కడ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. జూబ్లీహిల్స్లో ఉన్నాయి అన్నీ కూడా స్లమ్ ఏరియాస్. ఆ స్లమ్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఇంటికి చేరుతుంది. ఇంతకన్నా ఏం కావాలని నిదర్శనం? ఒక సిలిండరు 500 రూపాయలు సిలిండర్ వస్తుంది. ఇవాళ మినిమం కరెంటు బిల్లు 200 యూనిట్లు అంటే ఎంత లేదన్నా కూడా మినిమం 1200 to 1500 సేవ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికన్నా కూరగాయలకో చిన్న పనులకో ఇళ్ళ పనులకో ఇంకెక్కడికన్నా కూడా ఫ్రీ బస్ ఉన్నది, దాని మీద మినిమం 1000 రూపాయలు సేవ్ అవుతున్నది. ఇవాళ సన్న బియ్యం ఇంటికి ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇంటికి ఇస్తున్నాము. మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇవన్నీ చేస్తున్నప్పుడు మమ్మల్ని కాకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు తమ్ముడు? అంటే 4000 పెన్షన్ ఇస్తానా, అది ఇంకా చేయలేదు. బస్సు వల్ల కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు అంటున్నారు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి దట్ ఈస్ డిఫరెంట్. సో ఆటో అన్నదమ్ముళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎమర్జెన్సీ నీడ్ ఉంటేనే ఆటోకి వెళ్తారు. ఐదర్ ప్రైవేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ఆర్టీసీలోనే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవాళ మేము అది తగ్గించడం ద్వారా అంటే ఫ్రీ బస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి వెసులుబాటు కలిగింది. అంటే ఆడబిడ్డలకి వెసులుబాటు వెళ్తే మరి మీ ఇంట్లో ఉన్న ఆటో డ్రైవర్ల అన్నల పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాలు కూడా పోతారు కదా బస్సుకు, ఆర్టీసీ బస్సుకు. అది వ్యతిరేకం కాదు కదా. సో ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకోవాలి తప్ప ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫ్రీ బస్సు పైన ఏడుస్తూ ప్రతిపక్షాలకు మీరు పావులుగా మిగిలి వాళ్ళ యొక్క చేతిలో అస్త్రాలుగా మారకూడదని నా అన్నదమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నారు. మాగంటి సునీత గారు ఏదైతే సానుభూతి ఓట్లు పోతున్నాయి అంటున్నారో, అలాగే 14 సంవత్సరాల నుండి మన నవీన్ యాదవ్ గారు కానీ సానుభూతిని బేస్ చేసుకుని వచ్చారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు తను ఒక యువకుడు, తన యొక్క 21 ఇయర్స్ నుంచే పబ్లిక్లో ఉంటూ మొదలవుతూ పనిచేస్తూ వస్తున్నాడు. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజులు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ఒక విజన్ ఉన్నది, ఒక పబ్లిక్లో ఏదో సేవ చేయాలని ఒక విజన్ ఉన్నది కాబట్టి తను ఆ రకమైనటువంటి మూమెంట్లో వెళ్తున్నారు. 2 సార్లు పోటీ చేశారు, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 3వసారి పార్టీ అవకాశం ఇచ్చింది. డెఫినెట్గా ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ మూవ్మెంట్ నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీ నాయకుని పెట్టింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా బీసీ నాయకుని ఇవ్వలేదు కదా. సో అల్టిమేట్గా బీసీల బిడ్డ, గరీబోళ్ళ బిడ్డ, పేదల బిడ్డ, గల్లీల బిడ్డ ఇవాళ తప్పకుండా గెలవబోతుందన్నది చాలా సంకేతాలు మనకి వెలువడ్డాయి. నవీన్ యాదవ్ గారు గతంలో చూసుకుంటే ఎంఐఎం తరపున పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ చెప్తేనే ఇతనికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందని. ఇప్పుడు ఎంఐఎం కూడా వాళ్ళ క్యాండిడేట్ పెట్టినారు కదా. వాళ్ళ క్యాండిడేట్ పెట్టినప్పుడు ఎంఐఎం వాళ్ళకు మేము చెప్తే టికెట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా? ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. అది మర్చిపోతే ఎట్లా? ఎంఐఎం చెప్తానో ఇంకోరు చెప్తానో పనిచేసేటువంటి క్యారెక్టర్ రేవంత్ రెడ్డిది కాదు. మా ముఖ్యమంత్రి నికాస్ అయినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక పాలమూరు బిడ్డగా మధ్యతరగతి నుంచి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి దమ్మున్న నాయకుడు. ఒకరు చెప్తే వినే పరిస్థితి ఉండదన్నది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి కమ్యూనల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలేదు,
3 సార్లు ఆయన గెలిచి ఏం చేయలేదు. కాబట్టి అవేమి చెప్పుకోలేక ఇవాళ ఏడుపు ద్వారా ఓట్లు అడిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా విషయం ఏం చెప్పారు, ఇప్పుడు కంటోన్మెంట్లో జరిగినటువంటి బై ఎలక్షన్ ద్వారా ఏదైతే రిజల్ట్ వచ్చిందో అక్కడ బీఆర్ఎస్ 3rd పొజిషన్ వెళ్ళింది. క్యాండిడేట్ అక్కడ గెలిచినటువంటి వాళ్ళ సాయి అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన బిడ్డకు 2 సార్లు అవకాశాలు వస్తే వాళ్ళు 3rd పొజిషన్కి వెళ్ళారు, బీజేపీ 2nd పొజిషన్. సో ఇవాళ పరిస్థితి కూడా ఇక్కడ అదే ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు కేంద్ర మంత్రులు వాళ్ళే ఉన్నారు. కానీ మరి ఎందుకో కంటోన్మెంట్ గెలిపించుకోలేకపోయినారు అంటే ప్రజలు అధికారం ఉన్నటువంటి పార్టీ వైపుకి మొగ్గు చూపుతారు. ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు, అందుకనే అంటున్నాం కన్నీళ్ళు కావాలంటే కారుకి వేయండి లేదా ఇంకో పువ్వుకి వేయండి, బుల్డోజర్ పైన ఎక్కిన కారుకి వేయండి. కానీ ఇవాళ మీకు సంక్షేమ పథకాలు కావాలంటే డెఫినెట్గా అది హస్తానికే అభయహస్తానికే చేతి గుర్తుకే రేవంత్ అన్నకి మద్దతు తెలిపాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మల్లేష్ గౌడ్ అన్న. ఓకేనా, ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారన్న? నేను కాంగ్రెస్కి ఓటేస్తాను. ఎందుకు కాంగ్రెస్ కన్నా? ఎందుకు అంటే మా ఒక నాన్నలు కానీ మేము కానీ మా కొడుకులు కానీ 3 తరాల నుంచి అదే వస్తున్నాం. మేము కాంగ్రెస్కి ఓటేస్తాము. ప్లస్ వచ్చేసి ఏంటంటే మాకు నవీన్ యాదవ్ గారు వాళ్ళ కుటుంబంతో మాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి మాకు. ముఖ్యంగా రెండోది వచ్చేసి ఏంటంటే వ్యక్తిగతంగా అతను చాలా మంచివాడు. మాకు తెలిసి నా వయసును బట్టి ఆయన నాకంటే చాలా చిన్నవాడు, చాలా ముందుకు వెళ్ళేవాడు, చాలా పనులు చేశాడు. చాలామంది సోషల్ వర్కర్స్ చాలా 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 ఎన్ని రకాల చేయాలో అన్ని రకాలు చేశారు. ఓ పొలిటికల్ లేనప్పుడు ఇన్ని పనులు చేశానంటే పొలిటీషియన్ వచ్చి ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా చాలా పనులు చేస్తానని ఒక నమ్మకంతో ఉన్నాము. రాబోయే కాలంలో మా పిల్లల్ని బాగా కాపాడగలని మాకు నమ్మకం మాకుంది. వాళ్ళ సొంత తమ్ముళ్ళ లెక్క వాళ్ళ సొంత కొడుకుల లెక్క చూసుకుంటాడు అనే నమ్మకం మాకు బాగుంది. మొదట్లో మాకు ఒక 3 నాయకులు ఎమ్మెల్యేలు, ఒకటి వచ్చేసి మాకు పి జనార్దన్ రెడ్డి గారు, రెండోది వచ్చేసి ఏమో జగ్గారెడ్డి గారు, అలా ఒక 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో నవీన్ యాదవ్ గారు అని పూర్తిగా నమ్మకం మాకు ఉన్నది. ఆయన చేయగలుగుతాడు, మంచి నాయకుడు. ఈ కాన్స్టిట్యూషన్ని కాకుండా పక్క కాన్స్టిట్యూషన్ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపట్టే వాళ్ళు కూడా అతను ఉన్నారు. ఆ ఫాలోయింగ్ బాగుంది, మంచి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటి సమస్య తెలుసు, ప్రతి వీధి సమస్య తెలుసు, ప్రతి గల్లీ సమస్య తెలుసు, ప్రతి మనిషి సమస్య తెలుసు. ఇప్పుడు ఎవరైతే మాగంటి సునీత గారు ఉన్నారో ఆమె సానుభూతి మీద వచ్చారు అంటున్నారు చాలామంది ఓట్ల కోసం. అలాగే చూసుకుంటే నవీన్ యాదవ్ గారు కానీ సానుభూతి ఓట్ల మీద వస్తున్నారు అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఆయన 15 సంవత్సరాలుగా ఉన్నాను నాకు సానుభూతితో వస్తున్నారు అనుకోవచ్చు కదా. అట్లా అనుకోదండి. ఈయనకు పవర్ ఉందండి. ఈయన ప్రతి ఇంటికి వెళ్తారండి, ప్రతి వీధికి వెళ్తారండి, ప్రతి గల్లీకి వెళ్తారండి. వెళ్ళే మనిషి వెళ్తాడు, ఆయన తోచింది ఇస్తాడు. చావులకు కానీ మంచికి కానీ చెడు కానీ ఇచ్చే వాళ్ళకి చాలామందికి ఇచ్చాడు, తెలవని వాళ్ళకి తెలవకుండా ఇచ్చారు. పెద్దల సామెత ఒకటి ఉందండి, ఈ అన్నం చేయికి డబ్బులు ఇస్తే ఈ చేయికి తెలవద్దనే ఒక అని అంటారు. అలాంటి మనుషులు అన్నమాట వాళ్ళు. ఎలా జోలో చేయబెడతారో, ఎలా 500 ఎలా అయ్యాలో, 1000 ఎలా అయ్యాలో ప్రతి వారికి సాయం చేసే కుటుంబమే అది. మా తండ్రి గారైనా అతనైనా మా తమ్ముడు కానీ రౌడీ షెటర్ అని పెట్టింది చాలా తప్పండి. నా వయసు కూడా ఈ రోజుకి 57 సంవత్సరాలు. ఏ రోజు మేము రౌడీ షెటర్ చూడలేము. మేము ఇప్పుడు ఆయన చూసుకుంటే అందరూ ఎన్నికలకి హామీలు ఇస్తున్నారు, గెలిచిన తర్వాత ఎవరో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. నవీన్ యాదవ్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఆయన గెలిచిన తర్వాత ఇలాగే ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటారా? 100% మేము గ్యారంటీ ఇస్తామండి. ఆయన తరఫు నుంచి ఆయన తిరగకుండా మేమైనా తిరుగుతామండి. మేము తిరిగి మీ యొక్క ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు వచ్చి మాకు చెప్పారో మేము వెళ్ళి ఆయనతో కలుస్తాము, తీసుకెళ్తాం దగ్గర నుండి. ఎందుకంటే మేము కొంచెం దగ్గరగా ఉంటాం కనుక మాకు సమస్య వచ్చినా మేమే వెళ్తాం వాళ్ళ దగ్గరికి. వెళ్ళే హక్కు మాకు కూడా ఉన్నది. ఎందుకంటే మేము ఓటు వేసాం కనుక అడిగే హక్కు మాకు ఉంటుంది. మా లోకల్ లీడర్గా ఉంటాడు, లోకల్ పవర్ ఉంటుంది. ఎంత దూరంలో ఉంటాడు, ఎవరో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి కూడా వెళ్ళొచ్చి అంత దగ్గరలో ఉన్నాడు. ఆయన పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. ఇక అంతకంటే ఇంచుమించు ఏం లేదు. ప్రతి నాయకుడు వెళ్ళొచ్చు ఇంటికి. ఎక్కడ జూబ్లీస్లో ఉండడు, ఎక్కడ బంజారాయిల్లో ఉండడు, జస్ట్ ఉండేదాన్ని కూడా మెయిన్ సెంటర్లో ఉంటాడు కనుక 4 వీధులలో ఆయన కలిసి ఉన్నాడు. షేక్పేట తీసుకున్నా, బోరబండ తీసుకున్నా, ఇక అమీర్పేట తీసుకున్నా, సోమాజీ కూడా తీసుకున్నా, ఎర్రగడ్డ తీసుకున్నా, నల్లిమిట్లో ఉన్నాడు కనుక ఎవరు దగ్గరికి వచ్చినా కూడా 20-30 రూపాయలతో రాగల వాళ్ళే ఉంటారు. అక్కడ కొన్ని 100లతో ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉంటారు. అక్కడ 3-4 ఉన్నారు. శ్రీరామ్ యాదవ్ గారు ఉన్నారు, వెంకట యాదవ్, అందరూ కూడా అన్న లేడు కదా అని తమ్ముడు ఇది చేయడు, తమ్ముడు లేదని అన్న చేయడు. కుటుంబం సాయం చేసే కుటుంబం అది మాకు తెలిసినంత మాత్రం బాగా చేస్తారని నమ్మకం. థ్యాంక్స్ అన్న. నమస్తే మేడం, మీ పేరు? శోభారాణి. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా మేడం, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అండి, నవీన్ యాదవ్ గారు అండి. నవీన్ యాదవ్ గారికి యూత్ ఫాలోయింగ్ బాగుందండి, అందరూ లైక్ చేస్తున్నారు.
జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ మొత్తం అందరూ బాగా లైక్ చేస్తున్నారు. నవీన్ అన్న అంటే ఒక పేరు ఉంది, రెస్పెక్ట్ ఉంది. 15 years నుంచి రెస్పెక్ట్ ఉంది, అందరిలో బాగా తిరుగుతాడు, మంచి నేమ్ ఉంది, సోషల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటారు, పేదలకి హెల్ప్ చేస్తుంటాడు, ఎవరి ఇంటికి వచ్చి అన్నదానాలు అన్నీ చేస్తుంటాడు, ఎవరి ఇంటికి వచ్చి ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంటాడు, అన్నీ బాగా చేస్తున్నాడు. గెలుస్తాడు అనే నమ్మకం అయితే మాకుంది. ఒకవేళ గెలిస్తే ఇక్కడే ఉంటారా మరి ప్రజల్లోనే? ఎందుకంటే ఎన్నికల ముందు అందరూ ఇలాగే ఉంటారు, ఎన్నికల తర్వాత కూడా ప్రజల్లో ఉండడం ముఖ్యం. ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగ ఉంటారని నమ్మకం ఉందా? లోకల్ యూసఫ్ కూడా ఇక్కడే ఉంటారు, జనాలనే ఉంటారు, జనాలతోటే ఉంటారు, అది మాత్రం గ్యారంటీ అండి. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో సమస్యలు, ప్రధాన సమస్యలు అంటే ఏం? ఆయన గెలిస్తే ఏం కోరుకుంటే ఏ డెవలప్మెంట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు రోడ్లు అండి మెయిన్. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్లమ్ ఎక్కువ ఉంది. పేరుకే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటారు. జూబ్లీ హిల్స్ అంటే అందరూ చాలా పెద్దది, అది బిల్డింగ్లు అవి అనుకో, మొత్తం స్లమ్ ఉంది. ఇదంతా డెవలప్ చేయడం సాధ్యం అవుతుంది ఆయనకి? ఆయన కూడా ఓన్లీ మాటలు ఒకటే చెప్తారు అందరిలాగా? ఇంకంటే గవర్నమెంటే చేయాలి, ఏ ప్రభుత్వం వచ్చైనా చేయాలండి, ఒక్క ప్రభుత్వం చేయలేరు, అన్ని ఒకటి వచ్చి అన్ని పార్టీ వాళ్ళు చేయాలి. అది గవర్నమెంట్ అంటున్నారు కదా కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఓటు వేయాలంటారా? అంటే కాంగ్రెస్ వ్యక్తిని చూసండి, మెయిన్ వ్యక్తిని చూసి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తారా? అవునండి, అవును. మరి అలాగే బీఆర్ఎస్ వాళ్ళు 3 సార్లు గెలిచారు కదండి ఇక్కడ, మరి సానుభూతి ఓట్లు పడచ్చు కదా? దాని తర్వాత సంగతి అండి, ముందైతే ఇతడితే గెలుస్తాడండి, అది మాత్రం గ్యారెంటీ ఇస్తాను. 2000 ఓట్లతో గెలిచావు, చూద్దామండి. ఓకే, సపోర్ట్ ఉంటుంది, బాగా జనాల సపోర్ట్ బాగుందండి, ప్రజల్లో బాగా దూసుకుపోతున్నాడు, బాగుందండి. ఉందండి, మంచి చేస్తారని నమ్మకం ఉందండి బాగా. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు యాదగిరి అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ కోటేస్తారన్న? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికే అనుకూలంగా ఉంటారు పబ్లిక్ కానీ ఎవరైనా సరే. ఇప్పుడు దానికి టీఆర్ఎస్ చేసినవి ఒరిగేది ఏం లేదు, ఒక సీట్ ఆయన జీతినవి ఏం చేసేది లేదు. టీఆర్ఎస్ వాళ్ళు మేము సానుభూతి అంటున్నారు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ నిలిచింది, ఒక మహిళ నిలిచింది కదా, దాని గురించి ఏమంటారు? సానుభూతి అంటేనా, ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరైనా చనిపోతే 11 రోజుల దాకానే సానుభూతి ఉంటుంది, దాని తర్వాత మన ఇంట్లోనే సానుభూతి ఉండదు. ఇక కాన్సెన్స్లో సానుభూతి ఏముంటుంది? ఇంకోటి ఫస్ట్ థింగ్, ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఎవరైనా మర్డర్ చేసి ఇంకేమైనా చేస్తే అది సానుభూతి అనుకోవచ్చు. ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోతే దానికి సానుభూతి ఎట్లయితే చెప్పండి? ఆయన చేతులతో చేసుకున్నది కదా, వేరెవరైనా చేస్తే దానికి సానుభూతి అనుకోవచ్చు. ఆయన అంతలో ఆయనకు ఆరోగ్యం క్షీణించి పోయిండు, దానికి సానుభూతి రాదు కదా. ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే దాన్ని కోట వేయాలంటున్నారు కదా, 2 సంవత్సరాలు అధికార పార్టీ ఏం చేయలేదు, దాని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ మీద, దానికి ఏమని చెప్తారు మీరు? చేసిందండి, ఎందుకు చేయలేదు చెప్పండి? 6 గ్యారంటీలు ఇచ్చింది, ఆల్రెడీ 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తుంది, వాటర్ ఫ్రీ ఇస్తుంది, బస్ ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు వచ్చింది 2.5 సంవత్సరాలే, కొంచెం టైం పడుతుంది దేనికైనా సరే. ఆ టైం పట్టినప్పుడు కొంచెం టైం ఇస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు అన్నీ చేస్తాడు కదా ఆయన. ఇప్పుడు అది 10 సంవత్సరాల సంది అడగని క్వశ్చన్ ఇప్పుడు అడిగితే ఎట్లా? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. వాళ్ళకి ఇవ్వాలి కదా ఛాన్సు, వాళ్ళకి ఇచ్చి చేస్తాడా చేయడా అనేది పబ్లిక్ తెలుస్తుంది. మొత్తం కుప్ప పెట్టిపోయిండు, ఆ కుప్ప పూడ్చడానికి టైం పడుతుంది కదా. నవీన్ యాదవ్ గారు 15 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు, 14 సంవత్సరాల సంది ట్రై చేస్తున్నాయన. ఈసారి గెలుస్తారా మరి? పక్కా గెలుస్తాడండి, పక్కా గెలుస్తాడు. ఆయనకు 10 ఉన్నా ఒకటే, 10 లేకున్నా ఒకటే. అందరూ ఎందుకు పోరాడు, చదువుకున్న పోరాడు, ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. ఎవరికైనా అన్న అంటే ఇట్లా ఉందంటే నేను ఉన్నానని చెప్తాడు, ప్రతి విషయంలో హెల్ప్ చేస్తాడు. మాకే కరోనాలో చాలా మందికి హెల్ప్ ఇచ్చిండని. అందరూ హామీలు ఇస్తారు ఎన్నికల ముందు, ఎన్నికల్లో వన్స్ గెలిచిన తర్వాత ప్రజలు అందుబాటులో ఉన్నారు, ప్రజల్ని కలవరు, దాని గురించి ఏమంటారు? నవీన్ యాదవ్ గారు చేస్తారనే నమ్మకం ఉందా మీకు? 10 రాకముందే అందుబాటులో ఉన్నాడు, ఇక 10 వచ్చినదైతే ఆయన పండుకునేది 4-5 గంటలే. ఇప్పుడు బి కాదు, 10 లేనప్పుడు బి 4-5 గంటలే పండుకుంటాడు నైట్లో. ఇప్పుడు బి అంతే అండి, ఇది పక్క లోకల్ ఆద్మీ, పక్కనే ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, ఏం లేనప్పుడే పిలిస్తే అన్న నేను ఉన్నా అంటాడు. ఇప్పుడు అయితే ఆల్రెడీ 10 వస్తే ఇంకా ఎట్లా ఉంటాడంటే కంపల్సరీ ఉంటాడు. జూబ్లీ హిల్స్లో స్లమ్ ఎక్కువ ఉందన్న, ఇంత స్లమ్ని డెవలప్మెంట్ చేసే సాధ్యం అవుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్నికల ముందు హామీలు ఇస్తూ స్లమ్ ఎక్కువ ఉంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇదంతా రోడ్స్ కానీ సరిగ్గా మెడికల్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ సరిగ్గా లేవు, ఇవన్నీ డెవలప్మెంట్ సాధ్యం అవుతుందా? ఇప్పటికే 60-70 కోట్లు పెట్టి చేసిరు కదా, అది వచ్చి 2.5 సంవత్సరాలు కాలేదు మీరే అన్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 1 మంత్ అనుకోండి, 1 మంత్లో 80 కోట్లు పెట్టారు కదా.
80 కోట్లు పెట్టి రోడ్లు నా ఎంబడి వస్తే నేనే చూపిస్తాను రోడ్లు ఎక్కడెక్కడ వేసిరని. ఇంకోటి నవీన్ యాదవ్ గారు ఎప్పుడు పోయినా ప్రజల్లో అందుబాటులో ఉంటారు. ఏ టైంకి ఇంటికి వెళ్ళినా కానీ ప్రజలకి సహాయం చేస్తారంటారు. ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు, నిజంగానే చేస్తారు ఆయన? నిజంగా చేస్తాడండి, నిజంగా చేస్తాడు ఆయన. ఇప్పుడు గోపీనాథ్ మాకేమైనా విరోధి కాదు కదా, ఆయనతో ఏమైనా కొట్లాడినామా? ఆయన ఉండేది జూబ్లీస్లో. ఆయన దగ్గర పోవాలంటే ఒక 3-4 దాటుకొని పోవాలి. పిఏ ఉంటాడు ఫస్ట్ ఆఫీస్లో, తర్వాత గన్మెన్లు ఉంటారు, పిఏ దగ్గర పంపిస్తారు. అవన్నీ పెద్ద కథ ఉంటుంది. ఈయన లోకల్ రోడ్డు మీద నిలబడతాడు, ఎవరు పోయినా ఆయనతో కలవచ్చు. లోకల్ పీపుల్ లాగా ఉంటాడండి. నెక్స్ట్ పీజీఆర్ ఆయన, నెక్స్ట్ పీజీఆర్. ఇది పక్కా రాసి పెట్టుకోండి. అంటే ఎవరో చెప్తున్నారని కాదు, మేము చెప్తున్నాం కదా, నెక్స్ట్ పీజీఆర్ అవుతాడు. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అక్క, మీ పేరు? నా పేరు జ్యోతి. ఓకే, ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారు అక్క? అంటే ఇక్కడ వాళ్ళు ఏ పార్టీకి వేస్తారంటే ఎవరైతే ప్రజల్లో ఉండి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుతారు అనే వాళ్ళకి నమ్మకం ఎవరి మీద అయితే ఉందో వాళ్ళకే వేస్తారు. అలాంటి నాయకుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? మేమైతే అనుకుంటున్నాము నవీన్ యాదవ్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ అబ్బాయి 2008 నుంచి కూడా సేవా కార్యక్రమంలో ఉన్నాడు. నవయుగ నిర్మాణ సంస్థ అని ఒకటి స్థాపించాడు. ఎంతోమంది పేదలకి నిర్భాగ్యులకి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు. మొన్న కొన్ని అన్నప్రసన్న కార్యక్రమం, ఆ తర్వాత శ్రీమంత కార్యక్రమం అని చేసింది. ఎవరికి కూడా అంటే యువకులందరికీ కూడా తను నిదర్శనం అనమాట. అంటే రాజకీయాల్లోకి రావాలి అనేది ఆయనను చూసి నేర్చుకోవచ్చు. అంటే ఎలా సేవ చేసి, పార్టీలు ఏవైనా కానివ్వండి, పార్టీలను పక్కన పెట్టండి, పార్టీ కాదు ఇక్కడ మనకి స్థానికంగా ఉన్న వ్యక్తి కావాలి, స్థానికంగా మనం పిలిస్తే పలికే వ్యక్తి కావాలి, మన యొక్క స్పందనని తను తెలుసుకోవాలి. కానీ నవీన్ గారికి హృదయ స్పందన బాగా ఉంది. ఎవరైనా పిలిచినా కూడా అంటే బడుగు బలహీన వర్గాలని తను ఆదుకుంటాడు. వాళ్ళకి అలాంటి ఆలోచన ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నవీన్ అన్న రావాలంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా తను ప్రతి ఒక్కరికి ఒకే మర్యాద ఇస్తాడు. ఆ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా నవీన్ని దేవుళ్లాగా కొలుస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరి స్టోరీ చెప్తుంటే మనకు అర్థమవుతుంది. మనం స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆయన గురించి బాగా తెలుస్తుంది. ఇంకా మాగంటి సునీత గారు సానుభూతితో వచ్చారు ముందుకి, వాళ్ళ హస్బెండ్ చనిపోయారని. అలాగే నవీన్ యాదవ్ గారు 15 ఏళ్ళ నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆయన గెలవలేదు కాబట్టి ఆయన కూడా సానుభూతితో ముందుకు వచ్చారనుకోవచ్చు కదా. ఆయన మీద అంటే సానుభూతి కరెక్టేనండి. ఎవరికైనా ప్రతి మహిళకి ఒక భర్త అంటే ఒక అండగా ఉన్న వ్యక్తి చనిపోయిందంటే ప్రతి ఒక్కరికి ఆ సానుభూతి ఉంటుంది. కానీ సానుభూతితో పాటు ప్రజల్లో ఎవరుంటారు, ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు అనేది తన మీద ఇప్పుడు సునీతమ్మ గారు ఉన్నారు. తన మీద అభిమానం ఉంటే కేసీఆర్ గారు ఆమెకు ఒక పదవిచ్చో ఆర్థికంగానో ఏ విధంగా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. ఒకటండి నేను చెప్తున్నాను, బీసీ అంటున్నారు కదా, మరి మొన్న అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నారు కదా, మరి ఈ ఏరియాలో బీసీ అనే అబ్బాయిని ఈరోజు నిలబెట్టారు. మరి ఆ అబ్బాయి ఎదుగుదలని చూడాలి కదా. అంటే ఆయన దోచుకునేవాడు కాదు, దాచుకునేవాడు కాదు, ఉన్నది అందరికీ పంచిపెట్టే వ్యక్తి కాబట్టి మరి బీసీ వ్యక్తిని అందరు కూర్చొని ఒక నిర్ణయానికి రావచ్చు కదా. అరే నవీన్ యాదవ్ బీసీ కదా, వేసేద్దాం చెప్పు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూసుకుంటే జూబ్లీస్ నుండి జనరల్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అది కాక ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లన్నీ మనకు పడతాయనే దాంతో ఇచ్చారనుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరు ఆయన ఒక్క కులము కాదు, మతము కాదండి, అందరినీ మమేకం చేసుకునే వ్యక్తి. అంటే ముస్లిమ్స్, హిందువులు, క్రైస్తవులు, ఇంకా ఇతర మతాలు కానీ కులాలు కానీ, బీసీ ఓసీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ చెప్తున్నాను కదా, బీఆర్ఎస్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బీజేపీలో మంచి వాళ్ళు ఉన్నారు. రావచ్చు, రేపు వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఓటు నవీన్కి. కానీ పైకి చెప్పుకోలేరు కదా, పార్టీ కాబట్టి చెప్పలేరు మేము వేస్తామని. కానీ వాళ్ళల్లో కూడా వేసే వాళ్ళు ఉన్నారు. అంటే వ్యక్తికి ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఏంటండి ఇప్పుడు? కూడు గూడు నీడ, అదే కదా కావాల్సింది. తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కావాలంటే ఫస్ట్ ఉపాధి కావాలి. ఉపాధి అంటే నిరుద్యోగుల సమస్య మెయిన్. వాళ్ళు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం తర్వాత దేశం బాగుంటుంది. యువత ముందుకు రావాలి. యువతరం భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి దయచేసి యువత మొత్తం మేల్కొని నవీన్ అన్నకు ఒక్కసారి ఓటేయండి. మీకు అధికారంలో లేనప్పుడే ఇన్ని పనులు చేసింది కదా, అధికారం ఉంటే ఇంకెంత చేస్తాడో ఆలోచించండి. అలా చేస్తాడు, చెయ్యగలడు, సమర్థుడు అతను.
థ్యాంక్స్ అక్క. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రావణ్. ఓకే, ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదన్నా, ఏ పార్టీ కోటేస్తారన్న? నేనైతే కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాను. ఎందుకనేనా? కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని గెలిపించుకుంటే మనకి అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రతి సకాలంలో ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంటిల్లి పాది అందుతాయి. అలాంటి పార్టీని మనం గెలిపించుకుంటే మన జూబ్లీహిల్స్ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. ఇతర సిటీలో రెండే నియోజకవర్గాల్లో ఉంది, అది ఒకటి కంటోన్మెంట్, రెండు రేపు కాబోయేది కాంగ్రెస్ పార్టీ. అత్యధికంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మన అధికార పార్టీని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గత 2 సంవత్సరాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద అయితే కొంచెం వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. దాని ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల మీద? ఏమంటే ఈ వ్యతిరేకత అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తాను కుట్రండి. వ్యతిరేకత అనేది ఏమీ లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సిటీలో ఉండేది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఎటువంటి పథకాలు అందవండి. వాళ్ళ కోసం వాళ్ళ యొక్క సమాచారాన్ని స్వీకరించి ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తుంది నవీన్ యాదవ్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద. ఎటువంటి వ్యతిరేకత అయితే లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్న, ఇప్పుడు మాగంటి సునీత గారు అయితే మన సానుభూతి మీద వచ్చారంటున్నారు. అలాగే నవీన్ యాదవ్ గారు సానుభూతితో వచ్చారనుకోవచ్చు కదా మనం? 15 సంవత్సరాల నుండి నేను అధికారంలో లేను, నాకు అవకాశం ఉందని సానుభూతితో వచ్చారనుకోవచ్చు కదా? ఏమండి, సానుభూతి సెంటిమెంట్ అనే ఆయుధాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో పడిపోయినాయి. గత 20 సంవత్సరాలుగా మంచి చేస్తే అభివృద్ధి పదంలో ఉంటాం, మంచి చేయకపోతే ప్రజలు బయటకు తోసేస్తారు. ఇన్ని 3 సార్లు గోపీనాథ్ గారిని గెలిపించారు. ఎటువంటి అభివృద్ధి జరిగిందండి? గత 2 నెలలుగా 200 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందుకని మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అలాగే బీటెక్ ఆర్కిటెక్ట్ చదివిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారు కనుక గెలిస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు. యువకుడు చదువుకున్న వ్యక్తి అయితే జూబ్లీహిల్స్కి కరెక్ట్ అయిన నాయకుడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంఐఎం పార్టీ చెప్తేనే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎంఐఎంకి పోటీ చేశారు, అలాగే మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఏమంటే ఎంఐఎం పార్టీ చెప్తే టికెట్ ఇవ్వదండి. సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అనేక విధాల IVR కాల్స్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అతని మీద సర్వే చేయించుకున్న తర్వాత నవీన్ యాదవ్ గారు అయితేనే గెలవగలరు. నవీన్ యాదవే కరెక్ట్ జూబ్లీహిల్స్ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంట్లో ఎటువంటి తావులేదు. నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళ అనుకున్న రీత్యా ఎంఐఎంకి వెళ్ళారు. ఎంఐఎం వాళ్ళు TRS కుట్రబడిని ఆ రోజు నవీన్ యాదవ్ గారికి టికెట్ రాకుండా చేసింది. ఈ రోజు టికెట్ వచ్చినాకేమో ఈ విధంగా మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి గెలిస్తే ఏ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఎందుకంటే స్లమ్ ఎక్కువ ఉంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఆయన డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా? ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు కానీ ఎన్నికల తర్వాత గెలిచాక ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అంటే చూడండి, నవీన్ యాదవ్ గారు ఉండేది కృష్ణకాంత్ పార్క్ దగ్గర, యూసుఫ్ కూడా. ఆయన నిత్యం అతను ఉండేదే స్లమ్ ఏరియాలో ఉంటున్నాడు. ప్రజల యొక్క బాధలు తెలిసిన వ్యక్తి, ప్రజల్లో నుంచి పుట్టుక వచ్చిన వ్యక్తి. అతను ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం పార్టీల కోసం రాలేదండి. స్వచ్ఛందంగా నవయోగ సంస్థ పెట్టి ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉండి అతని మీద తప్పుడు కేసులు పెట్టి అతన్ని లోపలేయటాలు చాలా తప్పుగా చేయటం జరుగుతుంది. అటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నవీన్ యాదవ్ గారు కనుక గెలిస్తే ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందుతుందండి. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అక్క, మీ పేరు? ఊర్మిళారెడ్డి. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ మీద అంత నమ్మకం? ఎందుకు కాంగ్రెస్కి ఓటు వేయాలనుకుంటున్నారు? 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఉంది. ప్రజలకు అసలు ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఎప్పుడు మంత్రులు ఉన్నారంటే వాళ్ళ సొంత ప్రయోజనాలకే యూజ్ చేసుకున్నారు. ప్రజలని ఎక్కడ ఏ రోజున పట్టించుకోలేదు. ఒక ఎమ్మెల్యేని గెలవాలంటే ఒక ముఖ్యమంత్రిని కలిసినంత బాధతోనే కలవాలి. ఒక కార్పొరేటర్ని కలవాలంటే వాళ్ళ దగ్గరికి ఒక 4-5 తెలిసిన వాళ్ళని తీసుకుపోతేనే వాళ్ళు కలుస్తారు. మరి నవీన్ యాదవ్ గారు నిల్చున్నారు కదా, ఆయన కలవచ్చా? కలవడం ఈజీనేనా? చిన్న పిల్లల కాంచి పెద్దోళ్ళ వరకు అందరితో మాట్లాడతాడు, అందరినీ కలుస్తాడు. మా బిడ్డ అని మేము అనుకుంటున్నాము. 100% గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల మనిషి అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు ఎప్పుడు వెళ్ళినా కానీ సాయం చేస్తారని. ఒకవేళ ఆయన గెలిచిన తర్వాత ఇలాగే ఉంటారా? నమ్మకం ఉందా? ఇప్పుడు దేవుని గుడికి పోతున్నామమ్మా, దండం పెట్టుకుంటున్నాం. దేవుడు మనకు వరాలు ఇస్తాడనే కదా దండం పెట్టుకుంటున్నాం. నవీన్ యాదవ్ కూడా అంతే, మేము నమ్ముతున్నాం, చేస్తాడు, అంతే కదా. మాగంటి సునీత గారు ఇప్పుడు సానుభూతితో ముందుకు వచ్చారు. ఆయన హస్బెండ్ చనిపోయారు కాబట్టి ఆ ఓట్లు ఏమైనా పడే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు చూసుకునే నవీన్ యాదవ్ గారికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే 15 ఇయర్స్ ట్రై చేస్తున్నారు కదా ఆయన. అవునమ్మా, ఇప్పుడు ఆమె ఉన్నది ఇంతవరకు ఆమె ప్రజల్లోకి రాలేదు. ఆమె అసలు ఏం పని చేస్తుందో కూడా తెలియదు. మాగంటి గారు అంటే ప్రజల్లో ఉన్నాడు, అంతో ఇంతో అన్నట్టుగా తెలుసు, జనాలకి తెలుసు. ఆమె అసలు ఎవరో తెలియదు. ఆమెను కలవాలంటే కూడా అసలు ఏ విధంగా కలవాలన్నదే ప్రజలకు అసలు అవగాహన లేదు. ఆమెకైతే ఓటు వేయరు అని నేను అనుకుంటున్నా.
ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక బీసీ నాయకుడికి బీసీ వ్యక్తికి ఓటు అంటే సీట్ ఇచ్చారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునమ్మా, ఇప్పటి వరకు అంతా పెద్ద కులాల వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు పదవులల్లో ఉన్నారు. తక్కువ అదే బీసీ అనేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయికి అవకాశం ఇస్తే ముందంజలో ఉంటాడు. మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. ఒకవేళ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా రేవంత్ రెడ్డి గారు? ఫస్ట్ టైం కదమ్మా, మనం అంత ఆశపడటం కూడా తప్పు. సెకండ్ టైం గెలిస్తే కంపల్సరీ మంత్రి అవుతాడు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా రావచ్చు అని. అది నేనే అనలేనమ్మా, అట్లా అబద్ధాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఇప్పుడు పేరుకే జూబ్లీహిల్స్ ఇది కాన్స్టిట్యున్సీ, కానీ ఎక్కువ స్లమ్ ఉంది. 80% ఆఫ్ ద స్లమ్మే ఉంది. ఇదంతా స్లమ్ని డెవలప్మెంట్ చేయడం, రోడ్స్ కానీ మెడికల్ కానీ హాస్పిటల్స్ కానీ చిన్న స్కూల్స్ కానీ ఇవన్నీ సాధ్యం అవుతుంది. అవన్నీ 100% అవుతుందమ్మా. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు అసలు ఏ ఒక్కరోజు గల్లీలకు వచ్చి కానీ బీదలను పట్టించుకోవడం కానీ రోడ్లు పట్టించుకోవడం కానీ చెప్పడానికే జూబ్లీహిల్స్. అదంతా హైఫై ఉన్న దగ్గర జూబ్లీహిల్స్. మొత్తం మాస్ ఉన్నారు. మాస్లో ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని చూడలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ లోకల్ అబ్బాయి కాబట్టి ప్రతి గల్లీ తెలుసు, ప్రతి ఒక్కరూ తెలుసు కాబట్టి తను వస్తే ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు అన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ నవీన్ యాదవ్ని గెలిపిస్తారు. ఓకే, థ్యాంక్స్ అక్క. నమస్తే అక్క, మీ పేరు? నా పేరు నవనీత అండి. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇది అన్డౌటెడ్గా యునానిమస్గా కాంగ్రెస్ గెలవబోతుంది. నవీన్ యాదవే అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు. ఎందుకు నవీన్ యాదవ్ గారికి అంత సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు అంత నమ్మకం గెలుస్తారని? యాక్చువల్లీ నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి. గత వాళ్ళ ఫ్యామిలీ 40 ఇయర్స్గా, నవీన్ యాదవ్ ప్రత్యేకంగా 15 ఇయర్స్గా ఇక్కడే ఉండి ప్రజల సేవ చేస్తున్నాడు. ఇక్కడ బస్తీలలో ఉండే సమస్యలు దగ్గరగా చూసిన వ్యక్తి ఆయనకి. అవి ఎలా సాల్వ్ చేయాలన్న ఐడియా ఉన్న వ్యక్తి. ఆయనంటే బస్తీలోనే పుట్టాడు, బస్తీవాసులతో పెరిగాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇక్కడ లోకల్ వ్యక్తి కాబట్టి ఇంకా ఆయన ఎన్జిఓ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీకు తెలిసి ఉండొచ్చు, మహిళలకు కుట్టు మిషన్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి చిన్న రుణమాఫీలు, రుణాలు ఇప్పించారు. మన సామూహిక శ్రీమంతం చేశారు. ఇంకా అండర్ ప్రివిలేజ్ యూత్కి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ ఇప్పించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ప్రజల్లో ఆ ముద్ర ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ గెలబోతున్నారు. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు కదా ఇక్కడ. వాళ్ళని కాదని ఆ పార్టీని కాదని నవీన్ యాదవ్ ఓటేస్తారని నమ్మకం ఉందా మీకు? 100%. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు దీనికి సాక్ష్యం అనమాట. ప్రతి ఓటరు విసిగిపోయారు. 10 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ జరగలేదని. మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంది, కానీ బస్సులలో చూస్తే మీకు తెలుస్తుంది. చితికిపోయిన రోడ్లు కానీ, పొంగుతున్న డ్రైనేజ్ కానీ, అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు. నవీన్ యాదవ్ పవర్లో లేకుండా ఎన్నో మంచి పనులు చేశారు. కాబట్టి వాళ్ళు ఈసారి మన నవీన్ యాదవ్కి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు. మాగంటి సునీత గారు సానుభూతితో ముందుకొచ్చారు కదా, నవీన్ యాదవ్ గారు కానీ అలాగే సానుభూతితోనే ముందుకొచ్చారు. ఒక్కసారి నన్ను గెలిపించండి అంటున్నారు. దానికి ఏమంటారు? సానుభూతి అనే పాయింటే లేదు మన దగ్గర ఓన్లీ అభివృద్ధి ఉంది. అక్కడ పక్క సానుభూతి ఉంది, మన దగ్గర ఓన్లీ అభివృద్ధి ఉంది. అది ప్రజలకు తెలుసు, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇంకోటి మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఏదైతే చెప్పిందో అందుకే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారంటున్నారు. అంటే నవీన్ యాదవ్కి ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ బేస్ ఉంది. మీకు తెలుసు కదా, ఎంఐఎం పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ ఓట్లు మనకే ఉన్నాయి. వాళ్ళ అభిమానం మనతోటే పాటు ఉంది. ఇది కలిసి వచ్చిన పాయింట్. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ చేయడం అనేది మనకు ప్లస్ పాయింట్. ఇంకా ఎన్నికల ముందు అందరూ హామీలు ఇస్తారు, డెవలప్మెంట్ చేస్తుంటారు. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎవరు ప్రజల్లో ఉండరు, డెవలప్మెంట్ చేయరు. నవీన్ యాదవ్ గారు తిరుగుతారు, ఎన్నికల తర్వాత గెలిచాక ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు అలా? మేము నిన్న మొన్న బస్సులలో తిరుగుతూ కూడా మాకు సేమ్ క్వశ్చన్ వచ్చింది. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇదివరకు ఎమ్మెల్యే అంటే గెలిచాడు, ఇక్కడ ఉండే వ్యక్తి కాదు. ఎక్కడో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఉండే వ్యక్తి గెలిచాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ నవీన్ యాదవ్ అలా గెలిచినా ఓడినా మన బస్తీలోనే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడు. కాబట్టి ఆయనకు ఒక మంచి టీం ఉంది, వాళ్ళందరూ వర్క్ చేస్తుంది. మేము కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో నోట్ డౌన్ చేసుకున్నాము. ప్రతి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నోట్ డౌన్ చేసుకున్నాము. ఎలక్షన్స్ తర్వాత పర్సనల్గా కాల్ చేసి వాళ్ళ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాం. ఈసారి మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమ్మెల్యేని చూడబోతున్నారు. అంటే గెలిచిన తర్వాత కూడా ప్రజలలో తిరిగి ఎమ్మెల్యేని చూడబోతున్నారు. స్లమ్ ఎక్కువ ఉంది. ఒక పేరుకే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ స్లమ్ చాలా అంటే 80% ఆఫ్ ద స్లమ్మే ఉంది. అదంటే డెవలప్మెంట్ సాధ్యమంటారా? మెల్లమెల్ల చేస్తే ఏదైనా సాధ్యమే. నవీన్ యాదవ్కి బాగా అవగాహన ఉంది అనమాట. స్లమ్ ఏరియా పైన, అక్కడ ఉన్న పరిస్థితుల పైన చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. డెవలప్మెంట్ తప్పకుండా జరగబోతుంది. సరే, మరి ఎన్ని వేల ఓట్లతో మెజారిటీతో గెలవబోతున్నారు? ఎన్ని వేలు అంటే అతి భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. జూబ్లీహిల్స్ నిజమైన ప్రజా సేవకుడు నవీన్ యాదవ్. ఓకే, థ్యాంక్స్. ఓకే, హలో నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మనోజ్ యాదవ్ అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ ఓటు వేస్తారు, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ మీద అయితే కొంచెం వ్యతిరేకత అయితే మొదలైంది. 4,000 పెన్షన్ ఇవ్వలేదు, అది ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లని. అక్కడక్కడ నెగిటివిటీ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో
ఏమైనా నవీన్ యాదవ్ గారి మీద ఏమైనా ఆ ప్రభావం చూపించే అవకాశం ఉందా? నెగిటివిటీ అని మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు అందరు ప్రజలలో చెప్పుకుంటున్నారు కానీ పబ్లిక్లో లేదు. పబ్లిక్లో వెళ్ళి చూస్తే ఉచిత బస్ అంటే ఏంది నెగిటివిటీ? వాళ్ళకి ప్లస్ పాయింట్ కదా. పాపం వాళ్ళు పొద్దున్న నుంచి వాళ్ళు జాబ్కి వెళ్ళి వస్తుంటారు, వాళ్ళకు నెలకి ఒక 5-6 వేలు మిగులుతున్నాయి కదా. ఉచిత బస్ ప్రయాణం వల్ల మీకు లాస్ ఏముంది? అందరూ మహిళలు స్త్రీలు ఎంత వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఎంత మంచి స్కీమ్ పెట్టి మాకు ఎంత పైసలు మిగిలిపిస్తుంది, వాళ్ళ శాలరీ మిగిలినట్టే కదా దాంట్లో. మరి అది ప్లస్ అవుతుంది కదా, నెగిటివ్ ఎట్లా అవుతుంది? ఇది అంతా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఆపోజిషన్ వాళ్ళు. ఇంకోటి, ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటేనే మాగంటి గోపీనాథ్ గారు అడ్డా అంటారు. ఆయన 3 సార్లు హ్యాట్రిక్ గెలిచారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ సునీత గారు నిల్చుంటున్నారు. సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది. మీరు చాలా తప్పు చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ అడ్డా కాదు, ఇది పి జనార్దన్ రెడ్డి గారి అడ్డా. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ కంచు కోట. ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ మనకు గవర్నమెంట్ కూడా పోవడం, అంటే రూలింగ్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ హయాంలో మొత్తం ఇక్కడ కాంగ్రెస్దే నడిచేది మొత్తం. తర్వాత ఏమైందంటే మెల్లగా గవర్నమెంట్ పడవడం వల్ల, వేరే గవర్నమెంట్ రావడం వల్ల తెలంగాణ నినాదం మీద అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కానీ కొన్ని అనివార్యాల కాలం వల్ల బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. అయినా కూడా వాళ్ళు 10 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు ఏమనుకున్నారు, ఈ 10 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట మళ్ళీ అవుతుంది. ఇంకోటనా, ఇప్పుడు ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు హామీలు ఇస్తారు. ఇప్పుడు చూసుకుంటే ఇలాగే మన నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంటికి పోయినా సాయం చేస్తారు. ఎన్నికల్లో గెలిచా కూడా రేపొద్దున ఇలాగే ఉంటారు. ఆయన ఇప్పుడు ఎన్నికల్లో నుంచి ఉన్నాడని ప్రజలలో వెళ్తాడని కాదు. ఆయన గత 20 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నాడు. అది చూసే కదా అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా గెలవలేదు. గెలిచిన తర్వాత గెలవక ముందు ఒకసారి, గెలిచిన తర్వాత పొలిటికల్ లీడర్స్ అంటే మారుతుంటారు కదా. అవన్నీ మనము ఇప్పుడు ప్రతిదీ మనం చూస్తుంటాం. వాళ్ళ డైలీ యాక్టివిటీస్, వాళ్ళు పబ్లిక్లో ఉన్నారా బయట ఉన్నారా? ఆయన పబ్లిక్లో ఉన్నాడే కాబట్టి గెలిచినా కూడా అదే కంటిన్యూషన్ చేస్తాడు, డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన పర్సనల్ ఇమేజ్ మీద వర్క్ చేసిండు. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తాడు. గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తేవడము, లేకపోతే పార్టీ నుండి ఎట్లా డెవలప్మెంట్ చేయాలో అవన్నీ ఆయన దాని మీద వర్క్ చేస్తాడు. ఆయన ఇప్పుడు పేరుకే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ స్లమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ బస్తీలు ఎక్కువ ఉన్నాయి, స్లమ్ ఎక్కువ ఉంది. ఇదంటే రోడ్స్ ఏం బాగాలేవు, ఎక్కడ చూసినా డ్రైనేజీ వాటర్ ఏం లేదు, సరిగ్గా స్కూల్స్ సరిగ్గా లేవు, ఏం లేవు. ఇవన్నీ డెవలప్ సాధ్యం అవుతుందంటారా గెలుస్తాయన? ఎందుకు సాధ్యం కాదు? ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా జూబ్లీహిల్స్ని తీసుకున్నారు. డెవలప్మెంట్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ జరిగే దాని తర్వాతనే అలాగే ఎలక్షన్లు వెళ్దాం అనుకున్నారు. సో ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి 150 కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఏమవుతుందంటే ఈ 150 కాకుండా 500 కోట్లు కూడా పోవచ్చు. ఆయన ఇక్కడ ఇక్కడ చాలా సమస్యలు, మేజర్ సమస్యలు డ్రైనేజ్ అండ్ రోడ్స్ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ ఏముంది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పడ్డ డ్రైనేజ్ చిన్న పైప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి 10 సంవత్సరాల్లో. దాని తర్వాత ఆ పైప్ లైన్స్ పెద్దగా చేయాలండే, కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఆ ఓవర్ఫ్లో అవుతుంటే అట్లనే దాన్ని క్లీన్ చేయడము, దానికి అట్లనే కంటిన్యూ చేయడమే నడుస్తుంది. దానికి మార్చాలంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన వాళ్ళతోనే సాధ్యమవుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే ఇవన్నీ పనులు జరుగుతాయి ఫ్యూచర్లో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నవీనే. ఓకేనా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఇక్కడ నమ్మకం అయితే ఉన్నది అందరికీ. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ అయినా వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ కంటే ముందుగా ఇక్కడ శ్రీశైలం యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మన జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి ఏదో ఆపద వచ్చినా, అవసరం వచ్చినా కూడా మేము ఉన్నామని ముందుకు వచ్చిన వాళ్ళు. ఇక్కడ ప్రతి ప్రాంతంలో అంటే వాడల్లో కానీ, గల్లీలలో కానీ, ఏరియాస్లో కానీ ఏ అవసరం ఎవరికి ఉంది అనేది కూడా వాళ్ళకు తెలుసు. ఏ వర్షాకాలంలో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ, మిల్స్ ప్రాబ్లమ్స్ కానీ, కరోనా టైంలో బీద వాళ్ళకు నిత్యావసర సరుకులు అందించడం కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు. మళ్ళీ బస్తీలో చాలా వరకు ఎవరికి అవసరం వచ్చినా కూడా శ్రీశైలం యాదవ్ కుటుంబమే గుర్తుకొస్తాయి అందరికీ. ప్రజల్లో ఎలా ఉంటారన్న నవీన్ యాదవ్ గారు? ప్రజల్లో తిరుగుతారు, ఎప్పుడు ఏ సమయం పోయినా కానీ ఇంటి దగ్గరికి ఆదుకుంటారా? నేను చెప్తున్నా కదా, శ్రీశైలం నవీన్ యాదవ్ కంటే ముందుగా శ్రీశైలం యాదవ్ వాళ్ళ ఫాదర్ నుండే వాళ్ళ ఇంట్లో ప్రజలతో కమ్యూనికేషన్ ఉన్నది వాళ్ళకు.
కమ్యూనికేషన్ ఉన్నది కాబట్టి తద్వారా మళ్ళా నవీన్ యాదవ్ గారు కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రాంగ్గా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడి వాటికి న్యాయం చేసే పరంగా ముందుకు నడిచే విధానం బట్టి ప్రజలు చాలా ఆకర్షితులయ్యారు వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు స్మాగంటి సునీత గారు ఇప్పుడు సానుభూతితో ముందుకు వస్తున్నారు. హస్బెండ్ చనిపోయారు కాబట్టి ఒక మహిళగా వస్తున్నారు. అలాగే 15 సంవత్సరాల నుండి ఇటు సైడ్ చూస్తుంటే మన ఈయన కానీ నవీన్ యాదవ్ గారు కానీ పోటీ చేస్తున్నారు. ఇద్దరు సానుభూతినే బేస్ చేసుకొని వచ్చారనుకోవచ్చా? సానుభూతి అంటే ఇప్పుడు సునీత గారు, మాగంటి సునీత గారు సానుభూతి అంటే ఒక మహిళగా భర్తను కోల్పోయింది కాబట్టి అంటే ఒక సానుభూతి అంటే ఒక గౌరవంతో ఉన్నటువంటి సానుభూతి ఉంటుంది. తప్పితే ఇప్పుడు ప్రజలకు కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి కోసము మేడంతో అవుతుంది అనేది మాత్రం ప్రజలకు లేదు నమ్మకం. ఎందుకంటే ఇక ఇప్పుడు మంచి మంచి పొలిటీషియన్స్ వాళ్ళతోనే అయితే లేదు. ఇక మహిళ మళ్ళీ ఇంట్లో గృహిణి, ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని మహిళ, లోక జ్ఞానం కూడా పెద్దగా ఆమెకు అంటే ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, బస్తీ మీద అవగాహన లేదు, ప్రజల అవసరాల మీద అవగాహన లేదు. అలాంటి మేడం వచ్చి ఏం చేయగలుగుతుంది? ఏదో ఇప్పుడు భర్త చాటు భార్యలాగా పెరిగినటువంటి మేడం ఆమెనేం కాదని లేదు పాపం. కావాలని ఇప్పుడు ఆ సానుభూతి ఓట్లు తప్పితే మిగతా ఏ ఓట్లు వచ్చే పరిస్థితి టీఆర్ఎస్కి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో సానుభూతులను కొన్ని ఓట్లు చూపించుకొని కొంచెం సింపతి పొందాలనేది టీఆర్ఎస్ ఆరాటం తప్పితే అలా ఏం లేదు. వేరే క్యాండిడేట్ పెడితే శూన్యం, అసలు ఆయనతో కూడా ఎవరికి ఓట్లు లేరు వాళ్ళకి, అది పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ముఖ్యంగా డెవలప్మెంట్ ఏందని ఇక్కడ ప్రధాన సమస్య ఏముంది నియోజకవర్గంలో? ప్రధాన సమస్య బస్తీలలో ప్రాబ్లమ్స్. బస్తీ వాళ్ళకు అంటే ఇందిరమ్మ అంటే గృహకల్ప, రాజీవ్ గృహకల్ప, ఇందిరా గృహకల్ప ఏదో స్కీములు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళతోనే ఆదుకోవడం ఇక్కడ మెయిన్గా. బస్తీలలో ఇప్పుడు కాలనీస్ కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటేనే హైదరాబాద్లో ఒక నెంబర్ 1 ఏరియా. మీ దాంతోపాటు బస్తీలు కూడా ఉన్నాయి. నెంబర్ 1 ప్రాంతంతో పాటు బస్తీ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి డ్రైనేజీ సిస్టమ్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ, కరెంట్ సప్లై కానీ, ట్యాప్ సప్లై నల్ల టైంకు అందియడం కానీ అది చేస్తే బస్తీలలో ప్రజలు టైంకు వాళ్ళ పనులు చేసుకొని మిగతా పనులకు పోవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున ముఖ్యంగా ఇల్లు కట్టియడం అనేది మెయిన్గా వాళ్ళకు చేయూత, బతుకు తెరువు కోసం వాళ్ళకి ఏమైనా చేయూత అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.